జీవితం మీరా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. సమయానుకూలతను బట్టి బైబిల్ గ్రంథంలో నుంచి రూతు గ్రంథము 1వ అధ్యాయము. రూతు గ్రంథము 1వ అధ్యాయము. రూతు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనాన్ని జాగ్రత్తగా చదువుకుందాం. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించనని ఆమె మోయాబు దేశములో వినెను గనుక మోయాబు దేశము విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడన్లను ప్రయాణమైరి. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమె కూడి వచ్చిన అందరికి ప్రభునాములు శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. దేవుని యొక్క సన్నిధిలో ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఈ మాటలను మనము శ్రద్ధగా వినుచున్నప్పుడు జాగ్రత్తగా గ్రహించవలసిన వారిమై ఉన్నాం. నిజముగా రూతు గ్రంథంలో ఉన్నటువంటి పరిస్థితులు మనందరికీ తెలుసు. అయితే బెత్లెహేములో ఉన్నటువంటి ఈ యొక్క రూతు తన యొక్క భర్తతో తన బిడ్డలతో మోయాబు దేశమునకు వెళ్ళి ఉన్నది. మోయాబు దేశమునకు వెళ్ళిన ఈమె మోయాబు దేశంలో కొన్ని రోజులు జీవించి అక్కడ పద్ధతులు, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఆచారములను అలవాటు చేసుకొని ఉన్నది. అక్కడ జరిగిన సంఘటన మొత్తం మీ అందరికీ తెలుసు. అయితే మోయాబు దేశములో ఉన్నటువంటి ఈమెకు ఒక మాట వినపడింది. ఏ మాట వినబడిందంటే, వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించనని. బాగేనండి. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించు. ఎవరికి ఆహారం ఇచ్చుటకు? ఎవరికి ఆహారం ఇచ్చుటకమ్మా? బాగా ఆలోచించండి, బాగా అర్థం చేసుకోవాలి. మీకు ఈ గ్రంథాలు మొత్తం మీకు పరిచయమైనవి. మీరు కొంచెం అర్థం చేసుకొని ఆలోచించడానికి ప్రయాసపడండి. ఎవరికి ఆహారం ఇచ్చుటకు యెహోవా దర్శించాడు? ఎవరిని దర్శించాడు? ఇక్కడ బెత్లెహేములో ఉన్నటువంటి ప్రజలకు దేవుడు ఆహారం ఇస్తున్నాడు. అది అక్కడ పాయింట్. రూతును నయోమిని దేవుడు దర్శించాల. వీళ్ళున్నది ఎక్కడ? మోయాబు దేశంలో ఉన్న వాళ్ళని ఎందుకు దర్శిస్తాడు? అసలు కొంచెమైన ఆలోచన ఉండదు. దేవుణ్ణి విడిచి, దేవుడి యొక్క వాగ్దానము చేయబడిన పట్టణమును విడిచి పనికిరానటువంటి మోయాబు ప్రాంతంలోనికి వెళ్ళి మోయాబు దేశంలో వాళ్ళ పద్ధతులు అలవాటు చేసుకొని మోయాబు దేశంలో ఉన్న వాళ్ళ కోరికల ప్రకారం నడుచుకుంటున్న వీళ్ళని ఎందుకు దర్శిస్తాడమ్మా? మీరు బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి పద్ధతులు కూడా ఉండే కొన్ని మర్చిపోయేటట్టున్నారు. రూతును దర్శించడానికి దేవుడు మోయాబు దేశానికి రావాల్సిన పనిలే, అసలు అవసరం లేదు. రూతు ఎక్కడికి వెళ్ళిపోయింది? చూడు, నయోమి ఎక్కడికి వెళ్ళిపోయింది? దేవుడు ఆశీర్వదించిన దేశం నుంచి వెళ్ళిపోయింది. దేవుడు ఆశీర్వదించిన స్థలం నుంచి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినటువంటి ఆమెను దేవుడు దర్శించడు. అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు వెళ్ళిపోయింది? కరువు వచ్చిందని, తన భర్త చచ్చిపోయాడని ఏదో చిన్నపిల్లలాగా మళ్ళీ నేర్పించినట్టు ఉంటుంది. అంతే కదా? నేర్పించినట్టే ఉందిగా. ఇదేదో కొత్తగా ఉంటుంది పాట మీకు. ఎందుకు వెళ్ళిపోయింది అక్కడికి? ఇక్కడ కరువు వచ్చింది, అక్కడ రొట్టెలు దొరుకుతున్నాయని. అంతేనక్క?
అక్కడ సమృద్ధి అయిన ఆహారం దొరుకుతుందని. అసలు ఎందుకు వెళ్ళిపోయిందేమా ఎప్పుడైనా ఆలోచించారా? ఎప్పుడైనా అర్థం చేసుకోండి ఎందుకు వెళ్ళిపోయింది? సంపాదించుకోవాలన్న ఆశతోను. ఎందుకు వెళ్ళిపోయిందంటే దేవుడి మీద నమ్మకం లేక వెళ్ళిపోయింది. అది గుర్తుపెట్టుకోండి ఎప్పటికైనా. ఎవరి మీద నమ్మకం లేదు? మరి ఎవరి మీద నమ్మకం ఉంది ఇప్పుడు? నమ్మకం లోకం మీద. ఎవరి మీద నమ్మకం ఉంది? ఆమె మీద ఆమెకు నమ్మకం ఉంది. నేను ఎక్కడికైనా వెళ్ళి బతకగలననే నమ్మకం. నాకు బలముంది, బలగముంది, నా భర్త ఉన్నాడు, నా పిల్లలు ఉన్నారు, ఈ ఆడికి ఎక్కడికి వెళ్ళినా మేము నలుగురము పనికి వెళ్ళినా మాకు సమృద్ధిగా ఆహారం దొరుకుతుంది అంటే ఆమె మీద ఆమెకున్న నమ్మకం. దేవుడి మీద నమ్మకం లేదు. ఈ రోజుల్లో కూడా ప్రజలు దేవుడి చెప్పిన మాటలను విడిచిపెట్టి వెళ్ళటానికి గల కారణం ఏమిటంటే దేవుడి మీద నమ్మకం లేకపోవటమే. అది గుర్తుపెట్టుకోండి. దేవుడు ఏం చెప్పాడు గుర్తుంది మీ అందరికీ? సింహపు పిల్లలైనను ఆకలితో అలమటించును కానీ నా పిల్లలు ఆకలితో ఉండరు అని చెప్పాడు. అది నమ్మకం ఉన్న వాళ్ళకైతే దేవుడిని అంటి పెట్టుకొని ఉంటుంది. నమ్మకం లేని వాళ్ళకు నమ్మకం లేని వాళ్ళు ఏం చేస్తారంటే తొందరపడిపోతారు. నయోమిలాగా తొందర. ఇక్కడ ఏం జరిగిందంటే ఎందుకు నయోమి బెత్లెహేమును విడిచి వెళ్ళిపోయింది అంటే నయోమికి దేవుడి మీద నమ్మకం లేదు. ఏమని నమ్మకం లేదంటే ఇక కొద్ది రోజులకు కావాల్సినటువంటి ఆహారమే మా దగ్గర ఉన్నది, ఈ ఆహారం అయిపోయిన తర్వాత మాకు ఎవరు ఆహారం పెడతారు, ఈ ఆహారం ఉండగానే వెంటనే వేరే ప్రాంతంలోనికి వెళ్ళి కొంత ఆహారం సంపాదించుకుందాము, తర్వాత సమృద్ధిగా బతకొచ్చన్న నమ్మకం. కానీ దేవుడు ఏం చెప్పాడు తెలుసా? ఇదిగో ఏనాటికి మా అనుదిన ఆహారం మాకు దయచేయమని చెప్పిన దేవుడు ఖచ్చితంగా నీకు ఏ స్థితిలో ఆహారం కావాలో ఆ స్థితిలో అందిస్తాడు. అందుకే దావీదు మహారాజు ప్రార్థన చేస్తాడు కదా, ఏమంటాడు? అయ్యా నాకు ఎప్పుడు ఏది కావాలో అది ఆ సమయంలోనే నాకు అనుగ్రహించు. నీకు ఆకలి అయిన టైంలో ఆహారం ఇవ్వడానికి ఆయన వస్తాడంతే, ముందే ఇవ్వడు ఆయన. కానీ నయోమికి తొందర ఎక్కువ. వెనక 4 బత్తాలు బియ్యం ఉండగానే ఇవి అయిపోతే ఎలాగా అంతే కదక్క. మనకు కూడా ఒక 50,000 ఒక 2 లక్షల డబ్బులు అని అనుకో, ఆ డబ్బులు చూసి అయిపోతే అట్టా. ఇప్పుడు బెత్లెహేముని విడిచి వెళ్ళిపోయింది. దేన్ని విడిచి వెళ్ళిపోయింది? బెత్లెహేముని విడిచి వెళ్ళిపోయింది. బెత్లెహేముని విడిచి వెళ్ళిపోయే ఆమె బెత్లెహేముతో ఉన్నటువంటి సంబంధాన్ని కూడా విడిచిపెట్టుకున్నది. బెత్లెహేముతో ఏముంటది? సంబంధం. సంబంధం అంటే తెలుసు కదా, సంబంధం అంటే తెలుసు కదా మీ అందరికి. అంటే బెత్లెహేము పద్ధతులు, బెత్లెహేములో ఉన్న అలవాట్లు, బెత్లెహేములో ఉన్నటువంటి కోరికలు, బెత్లెహేములో ఉన్నటువంటి ఆచారాలు మొత్తాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. వరకనే వెళ్ళిపోతాను అనుకున్న పోవటం అంటే ఇక ఏటతో పని ఉండకూడదు. వీటి యొక్క స్పర్శ అయినను, వీటి యొక్క ఆలోచన అయినను, వీటి యొక్క ఉద్దేశాలైనను మన ఆలోచనలోనికి రానప్పుడే మనం బయటకు వెళ్ళిపోవాలి. ఏం వెళ్ళిపోయింది? వెళ్ళిపోయిన తర్వాత మోయాబు దేశంలోనికి వెళ్ళింది కదా. మోయాబు దేశంలోనికి వెళ్ళినప్పుడు మోయాబు దేశంలో ఏమో జీవిస్తున్నప్పుడు మోయాబీల పద్ధతులన్నీ ఏమో అలవాటైపోయాయి. మోయాబీలు పద్ధతులు ఉన్నాయి కదా. ఏం పద్ధతులు వాళ్ళకం? ఎలాంటి ఉంటాయి మీ అందరూ తెలుసు కదా. మోయాబీలు చేసే పనులు, మోయాబీల యొక్క ఆచారాలు, మోయాబీల యొక్క పద్ధతులు, మోయాబీల యొక్క ఉద్దేశములన్నీ. ఇక్కడ బెత్లెహేములో ఉన్నప్పుడు ఏం చేసేదేమా? దేవుణ్ణి ఆరాధించేది, విశ్రాంతి దినాన్ని పాటించేది. ఇప్పుడు మోయాబు దేశంకి వెళ్ళినప్పుడు విశ్రాంతి దినంతో పని లేదు తెలుసా? విశ్రాంతి దినంతో పని ఉందా? ఏదైనా తప్పు చేసినప్పుడు పాప పరార్థ బలి అర్పించాల్సిన పని ఉందా? ఏదైనా సంపాదించినప్పుడు వాటిల్లో 10వ భాగం దేవుడికి అర్పించాల్సిన అవసరం ఉందా? ఎందుకని? ఏంది? పద్ధతులన్నిటినీ విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పద్ధతులు అలవాటు చేసుకున్నది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పద్ధతులు ఆదివారం లేదు, సోమవారం లేదు, మంగళవారం లేదు, బుధవారం లేదు, ఆరాధన లేదు, దేవుణ్ణి ఆరాధించడం లేదు. ఈ పద్ధతులు ఏమి లేవు. ఏందమ్మంటే
నేను బెత్లెహేము నుంచి విడిచి వచ్చానంటే బెత్లెహేములో ఉన్న పద్ధతులను కూడా విడిచిపెట్టాను అని అర్థం. వాళ్ళకు కోతకాల పండగలని, గుడారాల పండగలని, పర్ణశాలల పండగలని ఇప్పుడు బెత్లెహేములో ఉంటే పాటించాలి. అదే బెత్లెహేములో లేకపోతే అవసరం ఏం లేదు కదా. ఇప్పుడు అక్కడికి పోయిన తర్వాత అంతా మారిపోయింది, పద్ధతులు మారిపోయాయి, పరిస్థితులు మారిపోయాయి, జీవితాలు మారిపోయాయి, వాళ్ళ యొక్క బ్రతుకులు మారిపోయాయి, వాళ్ళు చేసేటువంటి పనులన్నీ మారిపోయాయి. అన్నీ మారిపోయినప్పుడు దేవుడు కూడా ఏం మార్చాడంటే జీవితంలో ఉన్న పరిస్థితులను కూడా మార్చేశాడు, జీవితంలో ఉన్న స్థితిగతులను కూడా మార్చేశాడు. ఎప్పుడైతే జీవితంలో ఉన్న స్థితిగతులు మారిపోయాయో, ఎప్పుడైతే జీవితంలో తెచ్చుకున్నటువంటి ఆ యొక్క బంధాలు బాంధవ్యాలు వెళ్ళిపోయాయో, అప్పుడు కష్టాలలో ఉన్నప్పుడు గుర్తొచ్చాడు దేవుడు. ఎప్పుడైతే ఈమెకు దేవుడు గుర్తొచ్చాడో, ఆ గుర్తొచ్చినప్పుడు మనసులో ఏమేమనుకున్నా తెలుసా? మరలా నేను బెత్లెహేముకి వెళ్ళాలి అనుకున్నది. అర్థమవుతుందా? బెత్లెహేముకి వెళ్ళాలి అనుకున్నది. ఎప్పుడైతే ఈమె బెత్లెహేముకి వెళ్ళాలనుకున్నదో, అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పద్ధతుల్లో కొన్నిటిని మర్చిపోవటానికి అక్కడ పద్ధతులు గుర్తు తెచ్చుకుంటుంది. ఎలా ఉండాలి అలవాటు పడాలి కదా. ఇప్పుడు ఒక 4-5 నెలలు చర్చికి రాకుండా మరలా చర్చికి వచ్చే వాళ్ళు ఇక్కడ ఎలా కూర్చోవాలి, ఎలా ఉండాలి, వచ్చేటప్పుడు కొద్దిగా వాళ్ళకు నామోజు ఉంటదిగా. బైబిల్ పట్టుకొని రావాలన్నా, లోపలికి వచ్చి కూర్చోవాలన్నా ఏదో విధంగా బిడియంగా వస్తుంటారు. ఏంది కొత్తగా వస్తున్నావు, నీకు అలవాటే కదంటే అలవాటే, కానీ మరిచిపోయి మళ్ళా కొత్తగా ప్రారంభించినట్టుగా. ఇప్పుడు ఈమె బెత్లెహేముకు రావాలని నిర్ణయించుకుంది. ఎందుకు నిర్ణయించుకుందాం బెత్లెహేముకు రావాలని? అక్కడికి వెళ్ళిన తర్వాత తనకు పని ఉన్నది. బాగానండి, ఏముంది? పని ఉన్నది, సమృద్ధిగా ఆహారం దొరుకుతుంది, సమృద్ధిగా అన్ని ఉన్నాయి. కానీ తన యొక్క అంటే తనతో వచ్చినటువంటి భర్తను కోల్పోయింది, 2 కుమారులను కోల్పోయింది. భర్త పోయి కుమారులు పోయిన తర్వాత ఆస్తి ఉంటేమి, ఐశ్వర్యం ఉంటేమి, సంపద ఉంటేమి, కావలసిన ఆహార పదార్థాలు ఉంటే ఉపయోగం ఏముందక్క? ఇప్పుడు అర్థం చేసుకుంది, నేను నా దేవుణ్ణి విడిచిపెట్టి రావటం వల్లనే నాకు ఇది జరిగింది అనుకుందమ్మా. అలా అనుకొని ఆమె మనసులో ఒక నిర్ణయం తీసుకుంది. ఏం తీసుకుంది తెలుసా? మరలా నేను బెత్లెహేముకు పోవాలి. ఎప్పుడైతే ఈమె మనసులో నిర్ణయం తీసుకుందో, నష్టాలు కలిగినప్పుడే జనాలకు ఏం గుర్తొస్తారు? దేవుడు గుర్తొచ్చేది. ఎప్పుడైతే బెత్లెహేముకి వెళ్ళాలనుకుందో, ఈమెకు ఇంకొకటి పాజిటివ్ అంటే ఆమెకు అనుకూలంగా ఇంకొక వార్త వినపడింది. ఏం వార్త వినపడిందంటే, బెత్లెహేములో ఉన్నటువంటి తన ప్రజలను దేవుడు దర్శించాడని వినపడింది. ఆ పక్క ఈ పక్క వాళ్ళందరూ అనుకుంటున్నారు, ఇన్ని రోజులు ఆ ప్రాంతంలో ఆహారం లేదు, కరువు వచ్చింది, ఇబ్బందులు వచ్చాయి, సమస్యలు వచ్చాయి, మరలా దేవుడు వాళ్ళను దర్శించి వాళ్లకు ఆహారం అనుగ్రహించను అనే మాట గుర్తొచ్చింది. అక్కడ ఆహారం ఇయ్యగానే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ వార్త ఏమైపోయింది? అందరికీ స్ప్రెడ్ అయిపోయింది, అందరికీ తెలిసిపడింది. ఇక్కడ ఏం జరిగిందంటే చూడండి, వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించనని ఆమె మోయాబు దేశంలో వినెను. ఎక్కడ ఉన్నది ఇప్పుడేమా? మోయాబు దేశంలో ఉన్నది. మోయాబులో ఉన్నటువంటి ప్రజలు ఏమంటున్నారంటే, అమ్మా నీకు ఒక విషయం తెలుసా అన్నారు. ఏమిటంటే, ఇదిగో బెత్లెహేములో ఇశ్రాయేలీలు ఉన్నారు కదా, ఆ యూదులకు దేవుడు కొన్ని రోజులు కష్టాలు వచ్చాయి, కొన్ని రోజులు బాధలు వచ్చాయి, మరలా దేవుడు వాళ్ళకి మేలు చేశాడు. ఏం చేశాడు? మేలు చేశాడు అని చెప్పగానే ఇప్పుడు ఏమొచ్చేసింది? ఏమొచ్చేసింది ఆలోచించండి. ముందుగా నిర్ణయం తీసుకుంది వెళ్ళాలని, నష్టపోయినప్పుడే వెళ్ళాలనుకుంది, ప్రిపేర్ అయిపోయింది లోపల వెళ్ళాలని. ఇప్పుడు ఏమనిపించింది? ఒకటేమనిపించింది తెలుసా? అనవసరముగా నేను ఇక్కడికి వచ్చి అనవసరంగా ఇక్కడికి వచ్చి అన్నీ పోగొట్టుకున్నానే. ఇప్పుడు మరలా నేను ఈ ఊపిరి ఉండగానే
నా స్వజనుల దగ్గరికి, నా దేవుని దగ్గరికి వెళ్ళాలని నిర్ణయించుకున్న ఆమె రెడీ అయిపోయింది వెళ్ళటానికి. చూడండి అక్కడ చదవండి, ఆ సందర్భాన్ని చూడండి ఎంత బాగుందో చూద్దాం. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించునని ఆమె మోయాబు దేశములో వినెను గనుక మోయాబు దేశము విడిచి, ఏంటంట? మోయాబు దేశము విడిచి. మోయాబు దేశము అంటే ఉన్నటువంటి దేశం ఏ దేశమమ్మా? మోయాబు దేశం. మోయాబు దేశంలో ఉన్నదంటే మోయాబు పద్ధతులన్నీ ఉన్నాయని అర్థం. బాగా ఆలోచించుకోండి. మోయాబు దేశంలో ఉన్నదంటే మోయాబు పద్ధతులన్నీ ఉన్నాయి ఆమెలో. ఎందుకంటే అక్కడ ఆమె నివసించాలంటే ఎన్ని రోజులు నివసించుండొచ్చు? ఆమె అక్కడ ఎన్ని రోజులు నివసించున్నది? కొన్ని సంవత్సరాలు. చూడండి, తనకు ఇద్దరు బిడ్డలు ఉన్నారు. ఆ బిడ్డలకు వివాహాలైన తర్వాత వాళ్ళకు వాళ్ళు చనిపోయారు, వాళ్ళ భర్త చనిపోయారు, మరలా వాళ్ళు ఎదవరాండ్రయ్యారు. ఇన్ని అంటే ఒక 10-15 సంవత్సరాలు అక్కడ ఉన్నారంటే ఆటోమేటిక్గా మీకు అర్థం కావటానికి చెప్తున్నాను, మోయాబీలతో కలిసిపోయిందేమో. మోయాబీలతో సంబంధాలు పెట్టుకోవటము, ఒక రకంగా చెప్పాలంటే ఏం పెట్టుకుంది? బంధుత్వాన్ని కలుపుకున్నట్టు కదమ్మా. ఇప్పుడు రూతును ఓర్పాన్ని చేసుకున్నదంటే ఏందని? బంధుత్వాన్ని కలుపుకుంది కదా. ఇప్పుడు బంధుత్వాన్ని కలుపుకున్నప్పుడు ఈ బంధుత్వం ఎలా ఉంటుంది చెప్పండి మీరు? అంతే కదా అక్క. ఇప్పుడు ఏమంటారు వీళ్ళు? ఇటు వాళ్ళు ఉన్నదేమో ఎంతమంది? ఇటు వాళ్ళు ఉన్నది ఎంతమంది? ముగ్గురు. నయోమి కుమారులు 2, తన భర్త 4 ఉన్నారు. ఇటువైపు దేశమే ఒకవైపు ఉంది. ఇప్పుడు ఏమో అక్కడికి వెళ్ళి, అయ్యా మీ కుమార్తెలను మా కుమారులకు పెళ్లిళ్ళు చేసుకుంటాను అన్నది. పెళ్లిళ్ళు చేసుకుంటానంటే ఇప్పుడు పెళ్లి చేయాలి కదా. అదేమన్నా లోక సంబంధమైన పద్ధతి ఏం కాదు కదా. పెళ్లి ఖచ్చితంగా చేయాల్సిందే కదా. పెళ్లి ఏ పద్ధతిలో చేయాలి? ఇప్పుడు ఏ పద్ధతిలో చేయాలి పెళ్లి? ఏమో పద్ధతిలో చేసి ఒప్పుకుంటారా? అసలు పిల్లల్నే ఇరు ఎత్తరక్క, పిల్లల్నే ఇరు. ఇప్పుడు పెళ్లి ఏ పద్ధతిలో చేయాలి? మోయాబు పద్ధతిలో చేయాలి. మోయాబు పద్ధతిలో పెళ్లి చేయాలంటే ఏమో కూడా ఆ పద్ధతులు అలవాటు పడాలి కదా. ఇప్పుడు నచ్చకుండానే పద్ధతులు చేస్తారా? మీరు అనుకోవచ్చు ఇష్టం లేదు కానీ ఇష్టం లేకుండా ఎవరు చేస్తారు? ఇష్టం లేకుండా చేస్తారా? పిల్లల కోసమా? పిల్లల కోసం చేస్తావా? పిల్లల కోసం మీకు అంత ప్రేమ ఉంటే పిల్లల కోసము ఒక కత్తి తీసుకొని కన్ను పొడుచుకో చూద్దాం. పిల్లలంటే ప్రేమ కదా. మీరు అనుకోవచ్చు ఏందో ఇలా చెప్తున్నంటే పిల్లల కోసం చేస్తున్నదే నరకంలో పడిపోవడమే కదా. పిల్లల కోసం అంటే పిల్లల కోసం నరకంలో పడిపోవడం రెడీగా అంటే బైబిల్ గ్రంథంలో ఏం రాయబడింది? 2 కాళ్ళు కలిగి నరకంలో పడుట కంటే ఒక్క కాలుతో పరలోకం వెళ్ళటం మంచిది అని రాయబడింది. అంటే కాలైనా తీసుకొచ్చుకోగాని వాళ్ళ పద్ధతులతో నువ్వు పట్టించుకోవద్దు. ఎంత క్లారిటీ ఉండదు తెలుసా బైబిల్ గ్రంథము. ఈ క్లారిటీ ఇప్పుడు క్రైస్తవులకు అర్థం కాక ఎటుపోతే ఏమిలే అనుకుంటారు. ఎటుపోతే ఇప్పుడు మోయాబీలు కుమార్తెలను ఏం కొడుకులకు పెళ్లిళ్ళు చేసుకుంటుంది. ఇప్పుడు అందరూ మోయాబీలు. ఏం ఒక్కతే కదా. బెత్లెహేం రాయలు, ఇశ్రాయేలీలు ఏం ఒక్కతే కదా. ఇప్పుడు ఏమేం చేయాలి? అయ్యా పెళ్లి చేయాలంటే మాకు కొన్ని పద్ధతులు ఉన్నాయంటే ఏం నీ పద్ధతులు ఏంటిది? బెత్లెహేములో మా యాజకులు ఉన్నారు. యాజకుల పద్ధతుల ప్రకారం ధర్మశాస్త్రం ప్రకారం చేయాలంటే ఇక్కడ యాజకులు ఎవరు ఉన్నారు? ఏడు ధర్మశాస్త్రం ఏడుంది? ఏడు అసలు మందిరం ఏడుంది? కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? మా పిల్లలను మీకు ఇవ్వాలంటే మా పండితులే చేయాలి పెళ్లి. మా పిల్లలను మీరు చేసుకోవాలంటే మాకు నచ్చిన ప్రదేశంలోనే పెళ్లి చేయాలి. మా పిల్లలు మీకు చేయాలంటే మా పద్ధతులు మీరు కూడా చేయాలి, తప్పదు. ఏంటి వాళ్ళ పద్ధతులు ఉంటాయి కాకుండా ఉంటాయి కదమ్మా. అప్పుడప్పుడు ఏమంటారు తెలుసు, ఇటు రావాలి, అటు పోవాలి, అది చెయ్యాలి, ఇది తీయాలి, జుట్టు తగలకుండా అది చేయాలి, ఇది చేయాలి, ఇవన్నీ ఉంటాయి కదా. ఇది నువ్వు చేయకంటే కుదరదా? నువ్వు బెత్లెహేమును విడిచావంటే అన్ని విడిచిపెట్టావని అర్థం. ఇవి ఒక్కసారి ఎలా కోసమో ఒక్కసారి అంత లేదు. ఆల్రెడీ సచ్చిన పామును చంపాల్సిన పనిలే, అయిపోయింది. చరిత్ర అంతా క్లోజ్. నీకు వాళ్ళని మనతో పట్టిమలాడాల్సిన పనిలే. వదిలేయటమే మంచిది. ఏంటంట? వదిలేయటమే మంచిది. ఎందుకంటే
విడిచిపెట్టకపోతే ఆ పాము ఏం చేస్తుంది? ఇసం నీలో కూడా ఎక్కుతుంది. ఇసం నీలో కూడా ఎక్కుతుంది. నీకు అర్థమవుతుందో కావట్లేదు. అందుకని ఇక్కడ ఏం జరిగింది? ఇప్పుడు ఓర్పాను రూతును ఇద్దరిని పెళ్లి చేసుకున్నారు. ఇద్దరికి పెళ్లిళ్ళు అట చేసింది మా అమ్మగారు. బాగా పద్ధతులు మంచిగా చేసి ఉంటది. హంగామాతో అట్ట ఇట్ట ఎంత ఎంజాయ్గా. ఎందుకు? డబ్బు ఉంది, బలగం ఉంది, ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, కావాల్సినంత సంపద ఉంది. ఏదైనా ఎనుకాడటానికి లేదు. పిచ్చలు విడిగా చేయించింది. అబ్బా, ఇంత సంతోషంతో పెళ్లి చేసింది కానీ చేసుకున్న కొడుకు మాత్రం లేడు. మనం అర్థం కావటానికి చెప్తాను, బాగా అర్థం కావటానికి చెప్తాను. పందిళ్ళు వేసిర్రు, పంచపక్ష పరవాణాలతో విందులు చేసిర్రు, కావాల్సినటువంటి నాన్ వెజ్ కానీ వెజిటేరియన్ కానీ అన్ని హంగామాలు చేసిర్రు. మనం అన్నట్టుగా చూడండి, ఆకాశం అంతా పందిరి వేసిర్రు, పెళ్లి చేసిర్రు. కానీ చేసిన 3వ రోజుకి పెళ్లి కొడుకు చచ్చిపోతే ఉపయోగం ఏమన్నా ఉందా? ఇప్పుడు అట్లే కదా జరిగింది. అట చేసిన 3వ రోజుకి విడాకులు తీసుకుంటానంటే ఉపయోగం ఏమన్నా ఉందా? ఇక్కడ అదే జరిగింది. ఎంత హంగామా పెట్టి పెళ్లి చేసినవే, నువ్వు ఎంత హంగామా పెట్టి పెళ్లి చేస్తే నీ కొడుకు నీ కోళ్ళు సుఖ సంతోషంగా ఉన్నారా? ఇది ఏ విత్తనము? బెత్తలహేం విత్తనం తీసుకొచ్చి అక్కడ వేయకూడదు, మోయాబులో వేయకూడదు. ఇక్కడ అదే జరిగింది. ఇక్కడ నయోమికి అర్థం కానిది ఏంటంటే, ఇక్కడికి వచ్చాను కాబట్టి ఇలాగనే మారిపోవాలంటే కుదరదు. కుదరదక్క, కుదరదు అసలు. మీరు అనుకుంటారు కాదు, మీకు అర్థం కావట్లేదు, బాగా చెప్తాను. నీళ్లు ఉన్నాయి కదక్క, నీళ్లు ఉప్పు నీళ్ళు ఉంటాయి, మంచి నీళ్ళు ఉంటాయి. ఉప్పు నీళ్ళు ఉంటాయి, మంచి నీళ్ళు ఉంటాయి. మంచినీళ్ళు తీసుకుపోయి ఉప్పు నీళ్ళ దగ్గర తాగితే ఉప్పు నీళ్ళ దగ్గర మంచినీళ్ళు ఉప్పు నీళ్ళు అయిపోతాయా? ఇప్పుడు వేరే ప్రాంతంలో అన్ని ఉప్పు నీళ్ళు పడుతున్నాయి, నీకు ఇక్కడ మంచినీళ్ళు పడ్డాయి. ఒక బాటిల్ ఏంటంటే మంచినీళ్ళు తీసుకున్నావు. ఈ మంచినీళ్ళు తీసుకుపోయి ఆ ఉప్పు నీళ్లు పడే ప్రాంతం ఉంది చూడు, ఆ ప్రాంతంలో తాగినంత మాత్రాన ఆ నీళ్లు ఉప్పు నీళ్ళు అయిపోతాయా? ఎందుకనయ్యి అంటే నువ్వు కూడా మంచి నీళ్ళ లాంటి వాడివి, నువ్వు మంచి నీళ్ళ లాంటి దానివి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ క్యారెక్టర్ అలాగనే ఉండాలి. అక్కడికి పోయిన తర్వాత ఉప్పు నీళ్ళతో కలిసిపోతే మంచినీళ్ళు కూడా ఏమైపోతాయి? మీకు తెలుసో తెలియదు నిజంగా. 1 లీటర్ నీళ్ళు నువ్వు తీసుకెళ్ళావు, ఈ బాటిల్ నీళ్ళు తీసుకెళ్ళావు, అక్కడ పోతే అన్ని ఉప్పు నీళ్ళే. ఇప్పుడు ఏం చేశారు వాళ్ళు? ఈ బాటిల్లో 1/2 లీటర్ ఉప్పు నీళ్ళు కలిపితే కొద్దిగా మంచినీళ్ళు లాగా ఉంటాయి. అదే అక్కడ 4 బిందెల ఉప్పు నీళ్ళు దీంట్లో కలిపితే మంచినీళ్ళు అసలు ఉంటాయా? అసలు మంచినీళ్ళు రూపురేఖ కూడా కానరాదు. మరిచిపోయి ఎక్కడో ఒకసారి అంటారు, మా యెహోవాకు మేము ప్రార్థన చేసుకుంటాం, లోపలికి వచ్చేటప్పుడంటే అది చేస్తే ఒప్పుకో. ఏం ఒప్పుకుంటారు అసలు? మొత్తం అంటే ఇప్పుడు అన్నట్టుగా నిండా మునిగితే సల్లేదు అన్నట్టుగా, అంతే కదా. అంతా ఇప్పుడు నాకు ఏమి లేదులే, ఏదో ఒకటి జరిగించు. అప్పుడు లోపలికి వచ్చాను, లోపల నేను ఎంతో ఏడ్చుకున్నానయ్యా వాళ్ళు చేస్తుంటే. ఊరు ఏడ్చుకోమని లోపల కూర్చోనంట కుమిలిపోతుందంట. అయ్యో ప్రభువా, నీ బిడ్డల ప్రభువా, నువ్వు ప్రసాదించినటువంటి వరము ప్రభువా, నీ పేరు పెట్టబడిన బిడ్డల ప్రభువా, నువ్వు ఏర్పాటు చేసుకున్న కుటుంబం ప్రభువా, ఇలాంటి పద్ధతులు జరుగుతున్నందుకు అసలు నేను నా కళ్ళతో చూస్తాను అనుకోలేదు ప్రభువా. నువ్వు చూస్తానని ఎందుకు అనుకోవాలా? నువ్వే దగ్గరుండి జరిగేస్తా, నువ్వే దగ్గరుండి మరీ జరిగేస్తా, నేను చూస్తానని అనుకోలేదంటే. అందుకని ఇక్కడ రాయబడింది, ఏమి రాయబడింది తెలుసా? నయోమి యొక్క కుమారులు ఇద్దరు కూడా ఏమైపోయారు? చచ్చిపోయారు. చనిపోయిన తర్వాత నయోమికి భర్త కూడా లేడు కదా. ఇప్పుడు ఇద్దరు కోడలు ఆమె ఉన్నది కాబట్టి ఏమనుకుంటుందంటే, అసలు ఒక ఇంట్లో బాగానండి, ఒక ఇంట్లో ఒక విధవరాండ్రు ఉండటమే ఎక్కువ, 3 విధవరాండ్రు అయిపోయారు. ఇప్పుడు ఏం జరగాలి? ఇప్పుడు అన్న అయితే పెద్ద పట్టించుకునే వాళ్ళు కదా, యేసుప్రభు వచ్చిన తర్వాత అంతా మారిపోయినాయి. కానీ పాత నిబంధన కాలం ప్రకారం అయితే, ధర్మశాస్త్రం ప్రకారం అయితే ఇంట్లో విధవరాలు ఉంటే వాళ్ళని వెలివిగా చూసేవాళ్ళు, వాళ్ళని దగ్గరకు రానిచ్చేవాళ్ళు కాదు. 10 పనిలో ప్రతి పనిలో ముందు ఉండే వచ్చిన వాళ్ళు కాదు, 10 పనిలో ముందు పని ప్రారంభించే వాళ్ళు కాదు, మీరు బయట ఉండమని చెప్పేవాళ్ళు. కానీ యేసుప్రభు వచ్చిన తర్వాత మారిపోయింది, అంతా మారిపోయింది. ఇప్పుడు ఇంకా పాత నిబంధనే ఫాలో అవుతున్నటువంటి ప్రజలు లోకంలో ఉన్నటువంటి వాళ్ళు. ఇప్పుడు ఏం జరిగిందంటే, ఆ ఇంట్లో లేచి చూస్తే ఒక్కళ్ళు మంచోళ్ళు లేరు, ఒక్కళ్ళు కూడా పద్ధతి కలిగిన వాళ్ళు లేరు. ఎప్పుడు బాగానండి, ఎప్పుడైతే ఈ నష్టం కలిగిందో, నష్టం కలిగిన తర్వాత నయోమి ఏం చేయటం ప్రారంభించింది?
ఆలోచిస్తుంది. ఏం ఆలోచిస్తుంది? దేవుని గుర్తొచ్చిందా? అంతేనమ్మా, ఏముందా? ఏం ఆలోచించింది? తప్పులేదు, మీరు ఏది చెప్పిన ఇబ్బంది లేదు, ఫ్రీగా మాట్లాడుకోండి. ఏం ఆలోచించింది? నేను తప్పు చేశాను అని ప్రారంభించింది. నేను తప్పు చేశాను అనుకుంది. ఇప్పుడు నయోమికి ఇల్లు ఉన్నదిగా, ఎక్కడ? ఇప్పుడు బెత్లెహేం కుంగారాల మోయాబులోనే ఉన్నారు. మోయాబులోనే ఉండండి, బెత్లెహేంలోకి వచ్చేటప్పుడు చెప్తాను. నయోమికి ఇల్లు ఉంది కదా, ఎక్కడ? మోయాబు దేశంలో. ఇప్పుడు ఇంట్లో ఎవరెవరు ఉన్నారమ్మా? ఎవరెవరు వాళ్ళు పేర్లు? నయోమి, రూతు, వార్ప. వీళ్ళు ముగ్గురు ఉన్నారు కాబట్టి వీళ్ళ ముగ్గురులలో పెద్ద ఎవరు? నయోమి. నయోమికి ఏ పద్ధతులు తెలుసు? బెత్లెహేముల పద్ధతులు తెలుసు కదమ్మా. మోయాబు పద్ధతులు ఆల్రెడీ వచ్చిన తర్వాత నేర్చుకుంది. పుట్టింటి పద్ధతులు తెలుసు కదా, బెత్లెహేం పద్ధతులు తెలుసు. ఇప్పుడు ఏం చేయటం ప్రారంభించిందంటే, ఇంట్లో అమ్మ రూతు, అమ్మ ఓర్ప, మా దేవుడిని విడిచి నేను చాలా నష్టపోయాను, ఈ రోజు నుంచి నా దేవుని పద్ధతులే ఇంట్లో జరగాలి అని అన్నదమ్మా. నా దేవుని పద్ధతులే జరగాలని చేసిన ప్రతి పనిలో ఒకరు 10వ భాగం పక్కన పెడుతుంది. ఏందత్తా ఇప్పుడు దాకా ఇలాంటి పద్ధతి లేదంటే ఇది మా దేవుని పద్ధతి. ప్రతి విశ్రాంతి దినమున పని చేయకుండా ఇంటికాడనే ప్రశాంతంగా కూర్చుంటేది. ఏందత్తా ఇలాగంటే ఇది మా దేవుని పద్ధతులు. ఈ పద్ధతులు పోగొట్టుకున్నాను, నా దేవుని యొక్క నమ్మకాన్ని పోగొట్టుకొని నేను పాడైపోయాను. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా నా దేవుని బిడ్డనే అని అక్కడ ప్రారంభించిందమ్మా. ఇప్పుడు ఏమ పద్ధతులకి బాగానండి, ఏమ పద్ధతులకి మోయాబు పద్ధతులకి పొందకుండా, ఇంకా పొందక లేకపోతే ఎట్లుంటది? ఎట్లుంటది చెప్పండి అక్క. మీకు నచ్చని ఊరుకుంటారు అనుకోండి, అంటే నీకు నచ్చినదిలే, మీ కూతుర్లు కాడుకో మీ కొడుకులు కాడుకో ఎడుకో పోయిననుకో, మీ నచ్చిన ఊరే కాదనట్లేదు, నచ్చని ఊరు అది. ఎందుకంటే ఆడ పొద్దున్న లేస్తే ఆ పక్కన ఒక పెద్ద హాల్ ఉంటుంది. హాల్లో ఒక పక్కన మంచిగా స్మెల్ రావటానికి అగరబత్తీలతో వాసన వేస్తారు. పొద్దున్న 5 గంటలకు లేగాని గలగల గలగల గంట కొడుతుంటారు. అది మీ ఇళ్ళనే కాదనట్లేదు, మీ కూతురుకో మీ కొడుకుల్లో కాదనట్లేదు. పొద్దున్న 4 గంటలకి వాళ్ళకి సంబంధించినటువంటి ఏదో ఒక పాటలు, ఆ పాటలు పెడుతూ అది వింటా ఉంటుంటే ఆ ఇంట్లో నీకు ఎట్లా ఉంటదంటే, నేను తొందరగా ఏమైంది మా చెప్పు, నీకేమన్నా తక్కువైందా, అన్నం పెట్టలేదా, ఇబ్బందిగా ఉందా, బయట అన్ని ఉన్నాయిరా, కానీ ఇక్కడ నేను ప్రార్థన చేసుకోవటానికి ప్రశాంతంగా నాకు లేదురా, అందుకని నేను అక్కడికి వెళ్తాను. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు శత్రువులు కాదు, మీ ఇద్దరు బంధువులే, మీ కడుపును పుట్టిన వాళ్ళే. కానీ నువ్వు మోకాళ్ళ మీద కూర్చొని వాళ్ళ మధ్యలో ప్రార్థన చేయాలంటే నీకు ఎలాగుంటుంది చెప్పమ్మా? ఎలాగుంటుంది చెప్పండి? ఎంత అంటే తెలియనటువంటి ఒక ఫీలింగ్. అక్కడ నువ్వు మోకాళ్ళ మీద కూర్చోవడం ఫుల్ఫిల్ గా దేవుళ్ళు ఉండేవు, తొందరగా ఊరిగిపోతే బాగుండదు. తొందరగా, ఎంత తొందరగా వీలుంటే అంత తొందరగా. ఇప్పుడు నయోమి కూడా వాళ్ళందరి మధ్యలో దేవుని పద్ధతులు పాటించడానికి ఆమెకు ఇష్టమున్న వాళ్ళ మధ్యలో ఆ పద్ధతులతో ఓర్చుకొని, అంటే ఒదిగి ఉండలేకపోయింది, కుదరలు. అక్కడ ఏమనుకుందంటే, అమ్మ రూతు, అమ్మ ఓర్ప, మన ప్రాంతానికి వెళ్ళిపోదాం తల్లి, నేను నా దేశానికి వెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడ నా పద్ధతులు చేసేటప్పుడు అందరికి నేను ఎట్టున్నాను, విరుద్ధంగా ఉన్నాను. ఒక రకంగా చెప్పాలంటే ఎగతాళి చేయబడిన దానిగా ఉన్నాను. ఏమేంద్రు ఆదివారం వస్తే ప్రార్థన పోదంటూ, ఏమేంద్రు శనివారం వస్తే ప్రార్థన విశ్రాంతి దినం వాళ్ళకి శనివారం ప్రార్థన పోదంటూ, పనికి రాదంట. ఏమేంద్రు ఇదిగో వచ్చిన ప్రతి రూపాయలు ఒక 10 పైసలు తీసి పక్కన పెడుతుంది. అమ్మో, వచ్చిన ప్రతి కేజీలో ఒక పిరికెట్ తీసి పక్కన పెడుతుంది. ఏందమ్మా ఈ పద్ధతులు మాకు లేవంటే, ఈ మా పద్ధతులు. మీ పద్ధతులు ఇక్కడ చల్లవంటే వాళ్ళ మధ్య దాచిపెట్టుకోలేక, బయట పడలేక ఎలాగుందంటే, ఒక రకంగా చెప్పాలంటే నరకయాతన. ఏంటంట? నరకయాతన అనుభవిస్తూ కోడలు ఇద్దరితో చెబుతుందో, నేను బెత్లెహేముకి వెళ్ళాలని ప్రిపేర్ అయిపోయాను, మీరు కూడా నాతో వస్తారా రారా అని. ఇంటిలో జరుగుతున్న సంభాషణ ఇది బయట జరగట్లా, లోపల వాళ్ళ ముగ్గురు మధ్య జరుగుతున్న సంభాషణ. ఈ సంభాషణ జరుగుతున్న సమయంలో ఇప్పుడు వెంటనే ఒక వార్త వినపడింది. ఏ వార్త?
బెత్లెహేముకు దేవుడు వాళ్ళ ప్రజలను దర్శించి వాళ్ళకి సమృద్ధిగా ఆహారం ఇచ్చాడంట. అమ్మయ్య, నా దేవుడు నా మొర ఆలకించాడు. ఎవరు? ఎంత బాగా ఆలోచించుడు. నేను వెళ్ళాలనుకున్నాను, నా కోసమే మరలా బెత్లెహేములో సమృద్ధి పంట పండించాడు, ఇక నేను ఆగటానికి లేదని రెడీ అయిపోయి వాళ్ళిద్దరు కోడళ్ళకి చెప్తుంది, అమ్మా మా పద్ధతులు వేరుంటాయి, బాగానండి, మా యొక్క పరిస్థితులు వేరుంటాయి, మా యొక్క అక్కడ అంటే మా యొక్క వ్యక్తిత్వం అంటే మేము చేసేటువంటి పనులు వేరుంటాయి, మేము అక్కడ నడుచుకునేటువంటి విధానం వేరుంటదమ్మా. నువ్వు మాతో కలిసి బాగానే నువ్వు మాతో కలిసి అక్కడ ఇమిడి ఉండటం నీ వల్ల కాదు, కాబట్టి నీవు నీ పుట్టింటికి వెళ్ళిపోండి అని చెప్పిందమ్మా. సహజంగా అయితే మామూలుగా అయితే చెప్పాల్సిన పద్ధతి వేరు. ఇప్పుడు ఎందుకు ఈమె పద్ధతులు అక్కడికి వచ్చినప్పుడు ఏమెంత అలవాటు చేసుకోవడానికి ఎంత బాధపడిందో తెలుసుగా. మీరు మీ పుట్టింటికి వెళ్ళిపోమని ఓర్పాకు చెప్పింది, రూతుకు చెప్పింది. అప్పుడు ఓర్ప ఏమన్నదంటే, అత్త నేను నీతో కూడా వస్తానది. రూతు, నేను నీతో కూడా వస్తాను. అమ్మా నువ్వు నాతో వస్తే బాగానండి, నువ్వు నాతో వస్తే ఈ దేశాన్ని విడిచిపెట్టాలి. ఏమన్నది? ఈ దేశాన్ని విడిచిపెట్టాలి. ఈ దేశాన్ని విడిచిపెట్టడం అంటే మామూలు విషయమా? మీకు అక్కడ సందర్భంలో రాయలేదు, కానీ అది నేను ఉదయకాలంలో కూర్చొని నిన్న కూర్చొని ఆలోచిస్తున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, నువ్వు నాతో రావాలంటే ఈ దేశాన్ని విడిచిపెట్టాలి. విడిచిపెట్టాలంటే ఏమేమి విడిచిపెట్టాలి? అన్ని వచ్చినాయి కదా అక్కడ. ఇదిగో మీ దేవుళ్ళను, మీ బంధువులను, మీ పద్ధతులను, మీ యొక్క పరిస్థితులను, మీకు సంబంధించిన కోరికలను విడిచిపెట్టాలి అన్న. కొన్ని అయితే బాగున్నాయి కానత్త, కొన్ని నాకు నచ్చలేదని చెప్పి ఓర్ప నయోముని ముద్దు పెట్టుకొని అదే అనిపోయి నెత్తిన మూడ పెట్టుకొని ఇంటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు రూతు ఏమన్నా తెలుసా? మా నీ దేవుడే, ఆ మాట చదవండి ఒక్కసారి. అక్కడ ఆమె చెప్పినటువంటి మాట కోసం మనం ఇప్పుడు చూద్దాం. కనపడిందా? చదవండి అమ్మా. వచనం 16 వచనం. నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటుకే నేను వచ్చదను, నీవు నివసించు చోటునే నేను నివసించదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందిన చోటను నేనును మృతి పొందిదను, అక్కడనే పాతి పెట్టబడిదను. మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనను చేయునుగాక అని నేను. ఆమేన్. ఇక్కడ ఓర్ప ఈ మాట చెప్పడానికి ధైర్యం చాలా. ఏ మాట చెప్పడానికి? నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నీ దేశమే నా దేశము, నీ పద్ధతులే నా పద్ధతులు అని చెప్పడానికి ధైర్యం చాలా. ఎందుకంటే ఇప్పుడు అన్ని విడిచిపెట్టాలి, ఇక్కడ నుంచి పోవాలంటే కష్టం కదక్క. అన్ని విడిచిపెట్టాలి. ఎన్ని విడిచిపెట్టాలి చూడండి, అన్ని విడిచిపెట్టాలి. ఎవరి కోసం విడిచిపెట్టాలి? భర్త కోసం అంటే భర్త లేడు, ఉన్నాడా? భర్తలు ఉంటే బాగుండు, భర్తల కోసం విడిచిపెట్టి వచ్చాము, అయ్యా పుట్టింటిని మార్చుకున్నామంటే బాగుండేది. భర్త కూడా లేడు, మరి ఎవరి కోసం విడిచిపెట్టాలి? అత్త కూడా రమ్మని ఏమన్నా బతిమలాడుతుందా? వద్దు అని బతిమలాడుతుంది. మీ కాళ్ళు పట్టుకుంటారు, మీరు వెళ్ళిపోమంటారు. మరి ఎవరి కోసం విడిచిపెట్టాలి? ఎవరి కోసం విడిచిపెట్టాలి? బాగా అర్థం చేసుకోండి. ఎవరి కోసం విడిచిపెట్టాలంటే, కొద్ది రోజులు నయోమి తన కోడళ్లకు తన దేశ పద్ధతులు చెప్పగా ఆమెకు నచ్చింది. ఏంటంటే ఇక ఎన్నటికి బాగానండి, ఇక్కడ పరిస్థితి చెప్తున్నాను, ఇప్పుడు పరిస్థితి కదా, ఇక్కడ పరిస్థితి. ఇక ఎన్నటికి మరలా ఎనికి వైపు తిరిగి చూడకూడదు. ఇక ఎన్నటికంటే తెలుసుగా మీకు, అప్పుడప్పుడు గుర్తొచ్చాయి కాదు ఇక్కడ. ఇక ఎన్నటికి, ఎందుకంటే ఈ మోయాబు దేశముని విడిచిపెడితే ఇక జీవితంలో మరలా మోయాబులో కాలు పెట్టకూడదు. కష్టం కదక్క, కష్టమా కాదా? అన్నీ బాగున్నాయి కానీ నిమ్మకాయ ఒకటి కొట్టుకుంటామంటే ఉండదు ఎవరు.
అదే కదక్క, నిమ్మకాయ కదా ఏమవుద్ది, అది కూడా ప్రార్థించిన నిమ్మకాయ అంట. నిమ్మకాయ కూడా ఏం చేశారంట, ప్రార్థించిన నిమ్మకాయ ఇంటికి కట్టుకున్నామయ్యా దరిద్రం రాకూడదని. ప్రార్థిత్యమి పూజ చేత్యమి, నిమ్మకాయ కదా. అంత బాగుందో చూడండి పద్ధతులు. అంటే అక్కడ పద్ధతులు ఎక్కడ తెచ్చి ప్రార్థనని మార్చారు. కానీ నయోమి ఏం చెప్పింది, ఏది రాకూడదు అక్కడికి, ఏది ఉండకూడదు. నీ పుట్టింటిని, నీవు పట్టుకున్న పద్ధతులను, నీవు జీవించిన జీవితాన్ని, ఇప్పటికి నీకు ఇంచుమించు 35-40 సంవత్సరాలు ఉండొచ్చు. ఈ 40 సంవత్సరాల జీవితాన్ని విడిచిపెడితేనే నాతోటి రా, విడిచిపెడితేనే. ఎందుకంటే మధ్యలో ఎప్పుడైనా ఎక్కడైనా అత్త నాకు మా పద్ధతులు గుర్తొస్తున్నాయి, నీవు నీ ఇంట్లో నీ పద్ధతులు చేసుకో, నేను పక్కన ఒక్క పూట నైవేద్యం వండుకుంటానని అన్నవా, మళ్ళా నిన్ను వదిలిపెట్టడానికి నేను వచ్చి లేనిపోయిన తలకన్నుకు తెచ్చుకోవాలి. సంపూర్తిగా విడిచిపెడితేనే నాతోటి రామ్మా. మామూలు విడిచిపెట్టమంట, సంపూర్తిగా పరిపూర్ణంగా, నేను సమృద్ధిగా ఏది లేకుండా విడిచిపెట్టేయాలి. అందువల్ల ఇక్కడ ఏం రాయబడింది తెలుసా, వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించునని ఆమె మోయాబు దేశంలో వినెను గనుక మోయాబు దేశము విడిచి అని రాయబడింది. ఇక్కడ ఏది విడిచింది అంటే మోయాబు దేశం అంటే అది గుర్తుపెట్టుకోవాలి మీరు. మోయాబు దేశం అంటే ఏంది, మోయాబులో ఉన్న పద్ధతులు, మోయాబులో ఉన్న అలవాట్లు, మోయాబులో ఉన్నటువంటి మన కష్టమైన మాట ఇది. మోయాబులో ఉన్నటువంటి మోయాబులో ఉన్నటువంటి నీ రక్త సంబంధాన్ని, కష్టం కదా మీది. రూతుకు ఓర్పాకున్న తేడేంది ఇదే, అన్ని విడిచిపెట్టడానికి ఓకే, ఇక్కడ మాత్రం విడిచిపెట్టరు తెలుసా. ఫీల్ అవుతారని, ఏమవుతారనంట, ఫీల్ అవుతారని తల ఉంచుకున్నావు. తల ఉంచితే ఏం చేసిర్రు, ఏం చేసిరమ్మా, తల ఉంచితే గుండు కొట్టి పంపించారు. ఒక్కసారేనా, ఒక్కసారి అనేది ఇక్కడ లేదు. మోయాబు దేశానికి, బెత్లెహేము దేశానికి ఎంతో దూరం ఉంది అనుకుంటున్నావేమో, కానీ నువ్వు మోయాబు దేశం విడిచిపెట్టి వచ్చినా బెత్లెహేములోకి వచ్చిన తర్వాత మోయాబు పద్ధతులు నీలో ఉంటే నువ్వు మోయాబులో ఉన్నట్టే, అది గుర్తుపెట్టుకోండి. అందుకని ఏం చేశారు తెలుసా దేవుడు ఇక్కడ, రూతుని నయోమిని పిలిచేటప్పుడు నయోమి ఏమని నిర్ణయించుకుందంటే, బెత్లెహేము నుంచి తెచ్చుకున్నదంతా ఇక్కడ పాడైపోయింది, ఇక్కడ నుంచి ఇంకేం తీసుకుపోవాలి నేను, ఇప్పుడు ఏం తీసుకుపోవాలమ్మా, తీసుకుపోవడానికి ఏమైనా ఉందా, సంపద ఉందా, బంగారం ఉందా, ఆస్తి ఉందా, ఐశ్వర్యం ఉందా, ఇప్పుడు చెప్పాలి, ఉందా లేదా. అమ్మేన్, ఏం తల్లి, మొత్తం విడిచిపెట్టాలి. మూట నెత్తిని పెట్టుకొని పోయిందనుకో, ఆడికి పోయిన తర్వాత ఆ ఎలవలు అంటారు చూడండి, ఆ గోధుమలు తీసి అవన్నీ నలిపేస్తున్నప్పుడు ఏం గుర్తొస్తుంది, మోయాబులో ఈ రూతు అంటదో, ఇదిగో మా బాబాయ్ చేలో కోసుకున్నది కదా, ఆ బాబాయ్ గుర్తొస్తారుగా మళ్ళీ. ఏమంటే ఆ బాబాయ్ గుర్తొస్తే మళ్ళీ ఎప్పుడైనా పాబుద్ది అవుతుగా. అంటే పూర్తిగా వదిలిపెడితేనే రా రూతు, పూర్తిగా వదిలిపెడితేనే రా ఓర్పా అని చెప్పింది. బలవంతం ఏం చేయలే ఇక్కడ బలవంతం ఏమని చేసిందా, బతిమిలాడింది. ఏమని, మీ పుట్టింటికి పంపండి, బతిమిలాడిందా లేదా. ఇప్పుడు బతిమిలాడిన ఓర్పాకు రూతుకున్న తేడా ఏంటంటే, ఓర్పా నిర్ణయించుకున్నది, రూతు కూడా నిర్ణయించుకున్నది. ఓర్పా ఏమని నిర్ణయించుకున్నది, ఈ రోజు పోతే చచ్చిపోయేదాకా మళ్ళీ ఇంటికి రాను, వద్దులే అత్త నువ్వే పోయిరామని ముద్దు పెట్టుకొని పంపించింది. కానీ రూతు ఏమనుకుంది తెలుసా, ఒక్కసారి బయట అడుగు పెడితే చచ్చిపోయినా ఎనుకడుగు వేయకూడదు, కాబట్టి నాకు నీ దేవుడి మీద ఉన్న నమ్మకం అలాంటిది అత్త, పోదంపమ్మ. ఎందుకు అసలు బయటికి తీసుకొచ్చాడు తెలుసా రూతును, ఆలోచించండి ఎప్పుడన్నా. ఎందుకు తీసుకొచ్చాడు రూతును అసలు బయటికి. రూతు బయటకు వస్తే రూతు గర్భంలో నుంచి ఎవరు పుట్టాలి, ఎవరమ్మా, దావీదు రావాలి. దావీదు గర్భంలో నుంచి ఎవరు రావాలి,
యేసు ప్రభు అనే రక్షకుడు రావాలి. మామూలుగా ఉందనుకున్న చరిత్ర అంతా. రూతు గర్భంలో నుంచి దావీదు వస్తాడు. దావీదు వంశంలో నుంచి సర్వలోక మానవాళి పాపాలను కడిగి వేసేటటువంటి యేసు ప్రభు రావాలి. కాబట్టి ఆ యేసు ప్రభు రావాలంటే రూతు నువ్వు ఏ పద్ధతులు కూడా నీ మనసులో కూడా ఉంచుకుంటే రావద్దన్నాడు. ఈరోజు నీలో నుంచి ప్రభు ఉదయించాలంటే నీలో లోకం అనే పద్ధతులు ఇంకా ఉంటే నీలో నుంచి బైబిల్ రాదు, బయటికి రాడు దేవుడు. చాలా మంది అప్పుడప్పుడు కాంప్రమైజ్ అవుతుంటారు కదక్క, అక్కడక్కడ మంచి జరగాలి. ఏంటంట నాకు అంటే మీరు అనుకోవచ్చు ఏంటో ఇలా అంటున్నామని కాదు, ఇంకా చెప్తున్నాను. నేను చెప్పే ఇంకా మీరు వినేటప్పుడు చాలా మందిలో ఇంకా వెళితే అంటే జల్లెడ పడుతుంది. జల్లెడ పడతారు తెలుసు. ఎందుకు జల్లెడ పడతారు? తాలు పనికిరాని గింజలన్నీ పోవాలని. ఎలా ఉంటుందంటే ఇక్కడికి వచ్చిన వరక ఈ బుద్ధులు అడిగిపో. ఏ బుద్ధులు? ఇక్కడ నేర్చుకున్న బుద్ధులు ఏంటంటే ప్రారంభించే ముందు టెంకాయ కొడతారు. దేనికి అక్క? మీరు ఎప్పుడు కొట్టలేదా? ఓకే, నమ్ముకున్నా అక్కడ కాదు, అక్కడ నమ్మకం ముందు. దేనికి? ఎందుకు కొట్టారు మాకు తెలియదు, అందరూ కొట్టారు, నేను కొట్టానంటారా? శుభం జరగాలని చేసిన 10 దాంట్లో 30 60 100 పంట రావాలని, 100 దీవెన రావాలని. తప్పులేదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఏం చేశారు? ఇదే జీవితం మారలా. ఆడ టెంకాయి, ఆడ ఆమీన్, అంతే. తేడా ఏమి లేదు. మరి అయ్యా తేడా ఏందంటే నేను ఇక్కడ ఏం చెప్తాను తెలుసా? ఓర్ప మనసులో మోయాబు పద్ధతులు ఉన్నాయి కాబట్టి రాలా. రూతు మనసులో మోయాబు పద్ధతులు లేవు. ఏం జరిగింది తెలుసా? అత్త నీవు ఇంట్లో ఉండు, నేను బయటికి వెళ్ళి పని చేసుకొని తీసుకొస్తానంటే ఎక్కడికి వెళ్ళాలో కూడా నయోమి చెప్పిన చోటుకి వెళ్ళింది. ఏమో సొంత పెత్తనం చేయాలి అక్కడ. ఎందుకు చేయలా? మనందరం ఏమనుకుంటామంటే అత్తను గౌరవించిన రూతమ్మని పేరు పెట్టుకున్నారు, తప్పేం లేదు. ఎందుకు చేయలా పద్ధతులు చెప్పండి? మోయాబేశాలు ఏత్తదేమి ఇక్కడ మళ్ళా. అందుకని విడిచిపెట్టి వచ్చినది ఏది కూడా గుర్తుండకూడదు. అందుకని బైబిల్ గ్రంథంలో చూడండి, బైబిల్ గ్రంథంలో నుంచి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం. మీ అందరికి అర్థం కావట్లేదు నేను చెప్తాను. 2వ అధ్యాయం చాలా జాగ్రత్తగా చూడండి. 2వ అధ్యాయం 38వ వచనం జాగ్రత్తగా చదువుదా. పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. ఇంకా కొద్దిగా ముందుకు చదువుతాం చూడు. ఇంకను ఏందంటమ్మా? ఎన్నో వచ్చిన అది 40. ఈ మాట జాగ్రత్త అండి. ఇంకను అనేకమైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరమ వారికి వేరు. ఏం కమండమ్మా? వేరంటే ఏంది? సంబంధం లేకుండా అంటే ఒప్పుకుంటారక్క? ఏందమ్మా యేసు ప్రభు అన్ని వదిలిపెట్టమని అనుకుంటుంటే మిమ్మల్ని అన్ని వదిలిపెట్టమన్నది ఏంటిది? మోయాబులో ఉన్న పద్ధతులు విడిచిపెట్టమన్నాడు, వేరు కమ్మన్నాడు. వేరు కావటం ఇష్టం లేదు జనాలకు. ఇక్కడ వేరు కావటం ఇష్టం లేకపోతే బెత్లెహేములోకి వస్తే నీకేమి దొరకవు? రొట్టెలు దొరకవు. ఎంత గొప్ప విషయం తెలుసా? బెత్లెహేములో జరిగిన సంఘటన ఏందో తెలుసా? రూతమ్మంట పనలు ఏరుకొని పోయిందంట. పనలు తెలుసు కదా, పరిగ ఏరుకొని పోయింది. అంటే పరిగ అంటే తెలుసు కదక్క. ఏం చేసేవాళ్ళు? కోత కోసిన తర్వాత రాలిపోయి పరిగ ఏరుకుంటారు. రాలిపోయి కొన్ని జారిపోతుంటాయి, కొన్ని వెళ్ళిపోతుంటాయి. యజమానుడు వచ్చి చెప్పినట్లు ఈ చేలో పరిగ ఏరుకోవటానికి రూతమ్మ వస్తుంది, మీరు కావాలనే ఎక్కువ బాణమని చెప్పిందంట. మామూలుగా అయితే రాలిపోయి పోతుంటే బై మిస్టేకులు పోయి అవి పరిగేరుకుంటారు. కానీ ఆయన ఏం చెప్పాడు? ఆ రూతమ్మకు కావాలని మీరు ఎక్కువ పరిగ పోగొట్టమన్నాడు. ఇట్లా పిరికడ పట్టుకుంటే అర పిరికడ కోసేవాళ్ళు, పావు పిరికడ పానుకేవాళ్ళు. యజమానుడు వచ్చి ఏ రోజు అన్నాడు, ఎందుకు ఇదంతా బాగొట్టారని. అంటే నీకు దేవుని పద్ధతుల్లోకి నువ్వు వస్తే
దేవుడు నీ కోసము అక్కడ ఉన్న ఆశీర్వాదాన్ని నీ కోసం వదిలేస్తాడు అంతే. తీసుకొస్తాను, నీ దగ్గరికి తీసుకొస్తాను, తీసుకో. ఇక్కడ అదే జరిగింది. మోయాబుని విడిచి అనే మాట ఇక్కడ ప్రాముఖ్యమైంది. ఇక్కడ అంటే యేసు ప్రభును నమ్మినటువంటి నీవు లోకమును విడిచి అని రాయబడిందమ్మా. ఏమిటి వాళ్ళంట? లోకాన్ని విడిచిపెట్టాలి. విడిచిపెట్టమంటే మనం విడిచిపెట్టాం. ఎందుకు విడిచిపెట్టాం? 3 మాటలు చెప్పండి టకాటక. 1 ఆశలు, ఓకే. ఇంకా ఇక్కడ రూతమ్మే మీ మైండ్లో ఉండాలి. రూతమ్మ మీ మైండ్లో ఉండి ఎందుకు విడిచిపెట్టాలో చెప్పండి. దేవుడి మీద నమ్మకం లేక, ఇంకా మీ మైండ్లో ఉండాల్సింది రూతమ్మ అని చెప్పాను. రూతమ్మ ఇప్పుడు ఎవరితో పోతుంది అక్క? నయోమితో పోతుంది. నయోమి ఉన్న ఇల్లు రూత్ ఎప్పుడు చూసిందా? ఏ రోజున పోయి చూసి వచ్చిందా? అప్పుడప్పుడు పండగలకు పబ్బడినలకు పోయొద్దాం మొత్తాన్ని పోయి వచ్చిందా? పోవాల. రెండోది, బెత్లెహేములో నయోమికి ఇల్లు ఉన్నదో లేదో రూతుకు తెలుసా? తెలియదు. ఇక మూడోది, బెత్లెహేములో నయోమి పోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆహ్వానం పలుకుతారని ఏమైనా తెలుసా? అసలు బెత్లెహేం ఏందో కూడా, బెత్లెహేం ఏందో తెలియదు. తెలియని ఊర్లో ఏముందని చెప్పిందేమా? నయోమి? అక్కడ మనకొక చిన్న ఇల్లు ఉన్నదని చెప్పి పోయినమ్మటి ఎక్కడున్నామత్త అంటే అక్కడ ఒక ఇల్లు ఉంది, మేము వదిలిపెట్టి వచ్చిన ఇల్లు ఉందిలే. ఏంటంట? మేము వదిలిపెట్టి వచ్చాం ఆ రోజు. ఆ ఇల్లు మా కోసము ఉన్నది. ఎందుకంటే అది మా ఇల్లు. మా ఇల్లుని ఎవరు కూడా మా పద్ధతుల ప్రకారం వేరే వాడు వచ్చి స్వాధీనం చేసుకోడు. అది మా దేవుళ్ళు ఉన్న గొప్పతనం. కానీ ఇక్కడ 4 రోజులు లేకపోతే 5వ వారు వచ్చి ఆక్రమించుకునేది నాది అనే రోజులు. ఇది ఇక్కడ లోకము కొన్న పద్ధతులు. అర్థమైందక్క? నయోమి చెబుతుంది రూతుకు, మనం వెళితే ఎక్కడ ఉండాలంటే అక్కడ నాకు ఒక చిన్న ఇల్లు ఉన్నది అత్త, నువ్వు వచ్చి 20 సంవత్సరాలైంది, ఇంకా ఉంటదంటే నేను బతికినంత కాలము లేదా నేను చచ్చిపోయినా బెత్లెహేములో ఉన్నటువంటి పద్ధతుల ప్రకారము వేరే వాడు ఎవరు కూడా ఆ హద్దు గాని కనీసము ఒక గీత గాని దాటి లోపలికి రాడు. ఎందుకు రాడంటే మా దేవుని పద్ధతులు అంత కరెక్ట్గా ఉంటాయని చెప్పాడు. ఈరోజు ఎందుకమ్మా ఆక్రమించుకుంటున్నారు? పక్కనోడు ఒకటి తింటే వాళ్ళకి దేవుడి పద్ధతులు లేవు. అప్పుడప్పుడు మీరు చూస్తుంటారు కదా, చారు వేసుకునేటువంటి గిన్నె ఎంతది, అంతే కదా ఉండేది, అది నీదే. పక్కా పోయిన తర్వాత ఇది నాదైతే ఇదిగో నా పేరు కూడా చూడు, గుర్తుపెట్టుకో. నేను ఆడిపోయినప్పుడు నీకు గుర్తులేదా? నీకు 4 సార్లు చెప్పినా కానీ నాది అని. అబద్ధాలు. కానీ బెత్లెహేములో ఏముండవు? అబద్ధాలు ఉండవు. బెత్లెహేములో ఏముండవు? అక్రమాలు ఉండవు. బెత్లెహేములో ఏముండవు? అన్యాయం ఉండదు. ఎందుకంటే నువ్వు పోయిన తర్వాత ఎవరైనా మన మీద అత్యాచారం చేస్తారంటే కనీసము నైట్ పూట తలుపులు ఓపెన్ చేసి పడుకున్నా పక్కన వాడు మన గడప దగ్గర కూడా రాకూడదు. ఎందుకంటే మా ధర్మశాస్త్రం ప్రకారం ఆ ప్రాంతంలోనికి వచ్చిన రాళ్లతో కూడా చంపుతారు. కండిషన్స్ ఎంత బాగున్నాయి తెలుసా? ఫ్రీగా ఎంత ప్రశాంతంగా మా దేశంలో మేము పడుకొని నిద్రపోయినా కూడా అడిగేవాళ్ళు లేడు. ఎందుకంటే పరాయి వాణిది ఏది ఆశించొద్దని మా ధర్మశాస్త్రం చెప్పింది. మరలా కొన్ని దినాలైన తర్వాత ఇక్కడ పొలం ఉంది కదంటే మనం వెళ్ళేదాకా మన పొలంలో కనీసము గెట్టు 3 మూరల కొడక పక్క కనీసము 1 కించ కొడక పక్క జరపడానికి లేదు. ఎందుకంటే అలా జరిపితే తీర్పు తీరుస్తారు మా దేశంలో. ఎన్ని తెలిసిందో చూడు, మర్చిపోయింది అనుకున్నారా? అన్ని గుర్తున్నాయి. ఇన్ని గుర్తున్న ఆమెకు దేవుని పద్ధతుల్లో నుంచి దెయ్యం పద్ధతుల్లో పోతే దేవుడు శిక్షిస్తాడని తెలియదా? ఇప్పుడు చెప్పండి, తెలుసా తెలియదా? తెలుసు. మరి తెలిస్తే ఎందుకు పోయింది అక్క? ఇప్పుడు అడిగినాక ఎందుకు పోయింది? ఇంత కరెక్ట్ కలిగినాడు మా దేవుడు, మరి అక్కడికి పోయిన తర్వాత ఎందుకు పోయింది పద్ధతులు మారిపోయి? దేనికోసం? ఒక్కదానికోసమే కదమ్మా. దేనికోసం? కూటు కోసం. పచ్చిగా చెప్పాలంటే కూటు కోసమే. కూడు కోసం ఏ పద్ధతులైనా మార్చుకుంటావా అక్క? పచ్చని నోట్ల కోసం ఏమైనా మార్చుకుంటారా? మార్చుకోరక్క.
మార్చుగారు పద్ధతులు మారిపోతున్నా. ఆదివారం లేదు, సోమవారం లేదు, బుధవారం లేదు, శనివారం లేదు, మారిపోతున్నాయి. ఎందుకు మారిపోయాయంటే దేవుడు ఏమనడలే అనుకుంటున్నావేమో. ఇదిగో నా నేను నమ్మిన దేవుడు ఎలాంటి దేవుడు అంట? రోసము కలిగిన వాడు. బైబిల్ చెప్తుంది ఎలాంటి వాడంట? రోసము కలిగిన వాడు. ఇదిగో ఆయన క్షమించే వారిని 1000 తరముల వరకు క్షమిస్తాడేమో గాని శిక్షించే వాడిని మాత్రము ఖచ్చితంగా తునకలైపోతాడు, శిక్షిస్తాడు. అది అర్థం కాలే ఈరోజు క్రైస్తవులకి. ఎంతమంది వచ్చి నేను చెప్పడం ప్రారంభించాడు, దేవుడు ప్రేమామయుడు, దేవుడు కరుణామయుడు, దేవుడు దయించేవాడు, దేవుడు కృప చూపేవాడు, దేవుడు క్షమించేవాడు అని చెబుతుంటే విచ్చలవిడిగా పనికి మాలిన పనులు చేస్తున్నారు జనాలు. కానీ బైబిల్ అలా చెప్పలా. ఆయన ఏమై ఉన్నాడంట? దహించు అగ్ని. అర్థమైందిగా? మీకు అందరూ తెలుసు కదా, ఆకాను వద్దన్న దాన్ని పోయి పట్టకొచ్చుకొని ఏమైపోయాడు? అగ్నిలో కాలిపోయాడు. అర్థమైంది? అంత బాగా ఆలోచించండి. ఆకాను మీద అక్కడున్న వాళ్ళందరూ ఏం చేశారు తెలుసా? రాళ్లతో కొట్టి చంపేశాడు. ఎందుకయ్యా ఇంతమంది మధ్యలో ఆకాను చంపుతున్నావంటే, ఇంకొకటి ఇలాంటి పని చేయకూడదు, చంపేయండు అండి, ఉండకూడదు మన మధ్యలో ఇలాంటి పనికి మాలినోడని చంపేపించాడు. నిజంగా మా దేవుడు రోసం కలిగిన వాడు. ఈరోజు క్రైస్తవులకి రోసాన్ని మార్చేసి ఒట్టి ప్రేమనే చెప్పి క్రైస్తవులను పాడు చేసి పెట్టారు. దేవుడు తప్పు చేస్తే దేవుడు ఏమండా? ఎవరన్నా చెప్పింది ఏమండని? అగ్ని ఆరదు, పురుగు చావదని చెప్పింది కదా బైబిల్ గ్రంథం, పక్కా చెప్పింది కదా. మరి భయం అనేది జనాలు ఎందుకు రాలేదంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ బైబిల్ తీసుకొచ్చి వాడిని నెత్తిని పెట్టి యేసు నామములో క్షమించు కానీ పాపాలు పోని అని చెప్తున్నారు. ఎవరు చెప్పారు ఈ పనికిరాని వాళ్ళకు? ఎవరు చెప్పారు అసలు? నాకు అర్థం కాలేదు. ఇదిగో ఓ అవివేకి, నీ విత్తినది బాగా, నువ్వు విత్తినది అది ఏదైనా కూడా ఏ చెట్టు ఇస్తుంది? నువ్వు గోధుమ ఇత్తనాన్ని ఎత్తితే, ఇప్పుడు నువ్వు మోసాలు చేస్తే మోసాలు తగిన శిక్ష వద్దా? మరి రాదని ఎవరు చెప్పారు? వాళ్ళకి నాకు అర్థం కాల. దేవుడు క్షమించాడు. ఎప్పుడు క్షమించాడు? అజ్ఞానంలో ఉన్నప్పుడు, తెలిసి తెలియక చేసినప్పుడు క్షమించాడు. ఇప్పుడు బాప్తిసం తీసుకున్నావు, ఆయన శరీరాన్ని రక్తాన్ని తీసుకుంటున్నావు, అన్నీ తెలిసి కొడక ఇంకా క్షమిస్తాడంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఈ క్షమిస్తాడని చెప్పి పాడు చేసి పెట్టారు జనాలు. క్రిస్మస్ పండగ వస్తుంది, క్రిస్మస్కి ఒక 1000 రూపాయలు సందా ఇస్తే దేవుడు క్షమిస్తాడులే, భోజనాలు పెట్టిస్తే దేవుడు క్షమిస్తాడులే, ఏదైనా క్రిస్మస్ రోజు కేక్ తెస్తే దేవుడు క్షమిస్తాడు. ఎవరు చెప్పారు? నాకు అర్థం కాదా? ఇవన్నీ బట్టి మాటలే. నేను చెప్తున్నాను ఒక దేవుడి సేవకుడిగా, నేను తప్పు చేసిన నన్ను కూడా క్షమించడు. అంత కఠినుడు అంటే ఆయన ఏమన్నాడు తెలుసా మీ అందరికీ? గుర్తురావు వాక్యం ఏమన్నాడు? ఒక తలాంతి ఇచ్చినవాడు ఏం చేశాడమ్మా? చేసకపోయినాడు, మూటగట్టి దాచిపెట్టి, ఎందుకే ఇలా చేసావంటే, అయ్యా నువ్వు విత్తన చోట కూర్చుకుని వాడివి, అదేదే చెయ్యని చోట తీసుకునేవాడివి, కఠినుడు అని నాకు తెలుసు కదా. నేను కఠినుడు అని తెలుసు కదా, మరి ఎందుకు లెక్క లేకుండా ఉన్నావు? కఠినుడు అని తెలుసు కదా, అన్ని తెలుసు కూడా చేస్తున్నావు అంటే లెక్కలేంత మందికి ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడంట? ఈయన్ని వాడి కలిని కూడా తీసి వేరే వాడికి ఇచ్చి, వీడి కాళ్ళు చేతులు కట్టేసి ఆ యొక్క అగ్నిగుండంలో తగలబెట్టాను. అప్పుడు సిగ్గుత్తది కన్నా. యేసుప్రభు ప్రేమామయుడు అని మీరు విర్రవీగుతున్నారా? ఆయన ప్రేమామయుడా? ఆయన పాపం అనే ఊబిలో చిక్కుకొని దేవుడు అంటే తెలియకుండా లోకంలో ఉన్న వాళ్ళ కొరకు ప్రేమామయుడే. దేవుడు అంటే తెలిసి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తున్నానని చెప్పి దేవుడి కోసమే బతుకుతున్నానని లేనిపోని వక్ర వేషాలు వేస్తున్న నీకు మాత్రము గర్జించు సింహమై వస్తాడు. ఎవరు అనుకున్నారు? అదే రోమిలికి రాసిన పత్రిక రాయబడింది. శిక్ష విధించేవాడు ఎవరంట? ఎవరు? మనందరి కోసం చనిపోయి తిరిగి లేచిన యేసు ప్రభువే. నిజంగా అందుకంటుంది నయోమి చెప్తుంది రూతుతో, అమ్మా నువ్వు ఒకవేళ వచ్చే అవస్థ కొన్ని ఏమన్నా తెచ్చుకున్నావా, మా దేవుడు మామూలుడు కాదు. చూసావుగా ఎందుకు మీ మామయ్య చచ్చిపోయాడు, ఎందుకు మీ భర్త చచ్చిపోయాడు, ఎందుకు మీ మరిది చనిపోయాడు అనుకున్నావు? ఊరకనా? నేను చేసిన పొరపాటుకు నాకు శిక్ష విధించినదిగా ఇది జరిగిందమ్మా. మరి ఇప్పుడు ఏం చేయాలి?
నువ్వు దయచేసి మోయాబులో ఉన్న పద్ధతులను విడిచిపెడితే పని అయితేనే నాతో రావాలి. నేను విడిచిపెట్టనంటే కమ్మగా ఓర్పలాగా నువ్వు కూడా మీ పుట్టింటికి పో. మీ అమ్మ మీ నాన్నోళ్ళు నీకు మరో పెళ్లి చేసి పిల్ల పాపలతో ఈ దేశంలో వర్దిల్లు. కానీ నాతో రావాలంటే ఆలోచన వచ్చినా ఆలోచన కూడా చంపేస్తాడు ఆయన. అవునా కదా? ఎంత కఠినంగా ఉంది తెలుసా బైబిల్? మీరు అనుకున్నంత సింపుల్ గా ఉండదు. బైబిల్ ఏమన్నారు తెలుసా? ఇదిగో మీ మనసులో ఆలోచన పుట్టక మునిపే నేను ఎరిగి తిని అన్నాడు. ఎంత బాగా చెప్పారు చూడండి. మీ మనసులో ఆలోచన పుట్టక ముందే నీకు ఒకవేళ ఆ బెత్లెహేములోనికి వచ్చిన తర్వాత అయ్యో మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఈరోజు ప్రథమ ఫలముల పండగ కదా, ఇదిగో ఫలాలు వచ్చినప్పుడు పండగ చేసుకుంటున్నారు కదా, మా అమ్మ వాళ్ళ ఇంటికాడ మేము కూడా 3 రోజులు ఏంటి అరిసెలు గారెలు బోరెలు చేసుకొని తింటాము, వీడికి వచ్చిన తర్వాత ఒక్కటి లేదేందని ఆలోచన వచ్చినా అక్కడే చంపేస్తాడు. జాగ్రత్త. అవన్నీ వద్దనుకునే పని అయితేనే నాతోట్రా. ఇష్టపడిందా లేదా? అందుకేమన్నది, అమ్మా నీ దేవుడే. మొదటి మాట అదే ఉంది చూడు. అసలు అక్కడ రాయబడిన మాట చూడండి, చదువు రూతు గ్రంథంలో. ఆ మాటలు నిజంగా నీవు నివసించు చోటునే బాగా నన్ను ఏమన్నా, నువ్వు ఎక్కడ నివసిస్తావో నేను అక్కడే నివసిస్తాను. ఎక్కడంటే ఆమె ఎక్కడ నివసిస్తుంది? బెత్లెహేము. అంతేనా? బెత్లెహేము అంటే ఏంది? దేవుని యొక్క ఇల్లు, దేవుని యొక్క నివాసం, దేవుడు ఆశీర్వదించింది. రొట్టెలు, సమృద్ధిగా రొట్టెలు, ఇంకా చాలా ఉన్నాయి దానికి అర్థాలు. బెత్లెహేములోనే నేను ఉంటాను. బెత్లెహేము పద్ధతులే నాలో ఉంటాయి, వేరే పద్ధతులేమి. అందుకని నీవు నివసించు చోటునే నేను నివసించదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. ఎంత బాగా చెప్పిందో చూడు. నీవు నివసించు చోటనే, నీవు నివసించే చోట అంటే అక్కడ నివసించేది అక్కడ ఎలా ఉంటది అక్క? ఆడ నివాసం చేయాలంటే బాగా ఆలోచించండి. విశ్రాంతి దినాన ఏ పని చేయకూడదు. నువ్వు ఓర్చుకుంటావా? ఓకే నేను ఉంటాను. నువ్వు తెచ్చిన ప్రతి పనలో 10వ భాగం పక్కన పెట్టాలి. ఇష్టమేనా? మనసులో కొత్తది అప్పుడప్పుడు కొత్తది రాదమ్మా. పాత నిబంధన ఇది, కొత్త నిబంధన చెప్పండి. నేను ఏమవుద్ది? 10 రూపాయలు రూపాయి అయితే ఫ్రీ ఉంటుంది కదక్క. మనసులో బాగుంటుంది, రూపాయి కదండి. అదే 100 రూపాయలు 10 అంటే ఫ్రీ ఉంటుందిగా, అదే కదంటది. అదే 1000 రూపాయల్లో 100 అంటే ఫ్రీగా ఉంటుందా? ఓకేలు అనిపిస్తుంది. అదే 10,000లో 1000 అంటే, అదే లక్షలో 10,000 అంటే, అదే 10 లక్షల్లో 1,00,000 అంటే ఓర్ప. రూతువు చెప్తుంది ఇవన్నీ. నీ మనసు కొద్దిగా దాన్ని విడిచిపెట్టడానికి ఓకే, అదే పెద్ద దాన్ని కూడా విడిచిపెట్టడానికి ఓకే కావాలి. కానీ మనం అక్కడే పప్పులో కాలేసి ఉంటారు దేవుని బిడ్డలు. కొద్దిగా ఇచ్చిన విడిచిపెడతాం, పెద్ద విడిచిపెట్టడానికి కష్టం కదక్క. అవునా కదా? చెప్పమ్మా. అప్పుడప్పుడు మీరు అందరు కూడా నిజంగా చెప్తాను, ఎందుకంటే నేను ఇక్కడ ఏం దాచిపెట్టుకోను, ఏది ఉన్నదన్నట్టు చెప్పేస్తాను. మీకు నచ్చినా నచ్చమో నాకు అవసరం లేదు, బైబిల్ చెప్పాలి కాబట్టి. ఎందుకంటే మన వాళ్ళకి అందరికి ఏంది, మన వాళ్ళందరూ అంటే లోకంలో ఉన్నటువంటి మన వాళ్ళందరికీ ఏం కావాలి? ఆదివారమే ఖాళీగా ఉంటుంది కాబట్టి, ఉద్యోగం ఉండదు, అన్నీ ఫ్రీ కాబట్టి ఆ రోజే ఫంక్షన్లు పెళ్లిళ్ళు పబ్బన్నాలు పెట్టుకుంటారు. మనకు ఆదివారమే బిజీ. అర్థమైందమ్మా? ఇప్పుడు ఏది కావాలి చెప్పు నీకు? చెప్పాలి ఇప్పుడు. ఇకెట్లన్నీ ఇప్పుడు పడిపోయినాయి కదా. అందరూ ఓర్పాలే, రూతులు ఊర్లేరు. అందరూ ఓర్పాలే, రూతులు ఊర్లేరు. అత్తను ముద్దు పెట్టుకుని వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళమే. కానీ రూతు ఆదివారం నువ్వు ఓకే అంటే నేను కూడా ఓకే. మీ వాళ్ళు ఏమన్నారు అంటే అన్ని వదిలేసి వచ్చానుగా, విడిచిపెట్టి వచ్చానుగా. అదే నీకేదన్నా ఉంటే వాళ్ళు వత్తరా చెప్పండి? ఏమంటారు? అమ్మ ఈరోజు మా పద్ధతుల ప్రకారం మేము కాలు బయట కూడా పెట్టకూడదు, నువ్వు చచ్చినా మేము బయటికి రాకూడదు అంటారు. నువ్వు తెలుసా? అంటే నువ్వు చచ్చిపోతున్నావని కూడా బయటికి రారు. మరి నువ్వెందుకు అంత ఫ్రీ అయిపోయావు? ప్రేమతో పోయి వాళ్ళని మార్చుకోవాలనుకున్నామంటారు. ఏంటంట ఎట్లా ఉంటుంది తెలుసా? ఒక వ్యక్తి, మీకు అర్థం కావటానికి చెప్తాను, ఏమనుకోవద్దు. ఒక వ్యక్తి అంట ఒక మనిషిని మార్చాలని నిర్ణయించుకున్నాడంట. ఆ మనిషి మంచి తాగుబోతాడు, బాగా తాగుబోతాడు. రే ఖాళీగా ఉంటే చెప్పు, నీకు వాక్యం చెప్తాను. నన్ను ఎప్పుడు ఖాళీగా ఉన్నా, రోజు బిజీ అని అన్నాడంట.
మరి ఆడ ఖాళీగా ఉన్నావు ఉంటే వైన్ షాప్లో ఖాళీగా ఉంటాను, ఆడ ఫ్రీగా కూర్చుంటాను, ఆడికి రమ్మనంట. మనోడంట బైబుల్ తీసుకొని వైన్ షాప్లో పక్కవాడు సీసా మూతప్ప తీసి గ్లాసులో పోసుకుంటుంటే ఈడ బైబుల్ తీసుకొని చదువుతుంటే వాడికి ఎక్కుద్దా? ఎక్కుద్దక్క? అసలు ఆడపోయి వాక్యం చెప్పడం మీద ఇడికి తెలివి ఉండదు అంటారా? ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు తెలుసా? వాళ్ళు వరలక్ష్మి వ్రతం చేస్తుంటే ఆ పక్కన కూర్చొని వాక్యం చెబుతున్నావా? అంతే కదా? వాళ్ళు పెళ్ళిళ్ళు పేరంటారు కదా, నువ్వు పోయి ఇది కాదా మేసుడు అంటే ఆడ అసలు ఎక్కుద్దా? తాగుబోతుడు కొయిన్ షాప్లో ఎక్కదు, నీ ఇంట్లో వాళ్ళ పేరంటాడు పెళ్ళిళ్ళలో ఎక్కదు. నువ్వు అడిగిపోయి వాళ్ళకి వాక్యం చెప్పి నేర్పిస్తున్నా. ప్రేమించకపోతే ఎప్పుడు మారుతారు? వాళ్ళు మారు, నువ్వు మారిపోయావు. ఎప్పుడో మారిపోయావు. ఎప్పుడు? నువ్వు రాకపోతే నీకు చీర కట్టనంటే అప్పుడే మారిపోయావు. చీర కోసం వదిలేసుకున్నావు దేవుడిని. అవును మరి. 18 సంవత్సరాలు మా ఇంటికి రాకూడదు అంటే ఆదివారం లేదు, సోమవారం లేదు, తర్వాత ఏడైనా ప్రార్థనేగా. అడిగిపోతే పోతావా? ఏంటంటే అంత బలమైన వాక్యం లేదు, ఆడ మాకు బలం ఉంటుంది, అందుకే పాబుద్ది కాల. నీకు అర్థం కాల. నువ్వు సగం చచ్చిపోయినటువంటి పాము, నువ్వు ఏడకు పోనే ఒకటే. ఇక్కడ అదే చెప్తున్నాను. నువ్వు నిర్ణయించుకుంటే రూతులాగా నిర్ణయించుకోవాలి. ఓర్ప కూడా నిర్ణయించుకుని తెలుసా? ఓర్ప కూడా బతిమలాడింది, నేను వస్తాను. అప్పుడు రూతు నయ్యం ఏమన్నా తెలుసా? ఓర్ప అక్క, ఓర్ప నువ్వు నాతో రావాలంటే విడిచిపెట్టాలి అన్న. విడిచిపెడతారక్క? కొంతమంది మారిన తర్వాత నేను చెప్పాను తొందరగా బాప్తీసం తీసుకోమంటే, బాప్తీసం తీసుకుంటే ఇది చేయకూడదంట. ఊర్రా మరి మిమ్మల్ని ఎంత నిర్ణయం తీసుకొని చేయాలని రెడీ అయ్యి నువ్వుగా చేయాలనుకున్నప్పుడు ఇంకెందుకు నాకు అర్థం కాదు. నువ్వు రేపు ఏదైనా జరిగితే చేస్తావు కదక్క, చేయవక్క. ఇది అర్థం అయిపోయింది ఈరోజు నీకు. చాలా మంది అదే. అందుకని వాళ్ళు దేవుళ్ళకి పూర్తిగా రాలేదు కాబట్టి చిన్న ప్రాబ్లం వచ్చినా ఈ బైబుల్ ఫ్రీకి ఇచ్చుంటాం కదా, ఇట్టాడు బైబుల్ కదా ఇచ్చింది. చాలా మంది అవి కొనుక్కోరు కదా, 250 ఏడకి అర్థమని ఇట్టాడు కదా, ఆ మూలన పెట్టేసి ఏంది ప్రార్థనకు వస్తే మాకేం మర్చిబాటు రాలి, అందుకే నేను మానుకున్నా. నువ్వు నెగలా, నువ్వు ఓర్ప లాంటి దానివి, నీకెందుకు కుదురుద్ది? ఓర్ప లాంటి దానివి. నచ్చిని అయితేనేమో చేస్తావు, నచ్చని అయితే ఎనికిపోతావు. ఇక్కడ నచ్చినా నచ్చకపోయినా వదిలేయాలి ప్రతిది. అందుకని ఏమన్నా చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం అనుకుంటాను, ఒకసారి చూద్దాం. అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూసి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మును బతిమిలాడుకొనుచున్నాను. ఏం చేస్తున్నాడంట? ఎందుకు బతిమిలాడుకుంటున్నాడు? బతిమిలాడుకోవాల్సిన అవసరం ఏముంది పేతురుకి? ఎవరికి రాస్తున్నాడు ఈ పత్రిక పేతురు? ఇశ్రాయేలీయులకి బతిమిలాడుతున్నాడు. వాళ్ళ మధ్య మీ పద్ధతిలో మార్చుకోవద్దు, మీరు మళ్ళా వెనుకున్న వాటిని చేయొద్దు దయచేసి, అసలు వాటితో పని లేదు మీకు, వదిలేయండి, విడిచిపెట్టండి. రాహేలు తెలుసు కదా మీ అందరికి. రాహేలు ఎవరు? యాకోబు యొక్క ఇష్టమైన భార్య. యాకోబుకి ఇష్టమైన భార్య. తండ్రి ఇంటి నుంచి వస్తున్నారమ్మ అందరూ. యాకోబు భార్య అయినటువంటి లేయా దాసి అయినటువంటి బిల్ఫా, రాహేలు దాసి అయిన జిల్ఫా, వీళ్ళు 4 పిల్లలు మొత్తం వచ్చేస్తున్నారు. కొత్త రాహేలు కూడా వచ్చేస్తుంది. ఆ నుంచి యాకోబు వాళ్ళ యొక్క తండ్రి ఇంటి దగ్గర నుంచి వస్తూ రాహేలు ఏం చేసింది తెలుసా? తండ్రి ఇంట్లో ఉన్నటువంటి కొన్ని విగ్రహాలను దాచిపెట్టుకొని తెచ్చుకుంటుంది. ఎందుకు అంటే నాకు అంటే ఇష్టము. ఇప్పుడు చూసాడు వాళ్ళ నాన్న లాభాను ఏమన్నాడు తెలుసా? కొంత దూరం పోయిన తర్వాత అమ్మటే పరుగును వచ్చేదానికి, యాకోబు నువ్వు ఎంత మోసగాడి. ఏమైంది? ఇదిగో నీకు ఇస్తానన్న దాంట్లో ఏదైనా నేను వద్దానంటే మొత్తం ఇచ్చేసావు. ఏం జరిగింది? అయితే నా గృహ దేవతలను కూడా ఎందుకు తీసుకుపోతున్నావు? అయ్యా, నేను నీ గృహ దేవతలను తాకను కూడా తాకలేదు. నువ్వు దేశపోలేదేమో, నీ భార్యలు ఏమంటున్నాడు? నీ భార్యలు ఆయన కుమార్తెలు కదా.
బాగా ఆలోచన, ఆయన కుమార్తెలు కదా. మీరు అనుకోవచ్చు, ఏమనుకోవచ్చు, యాకోబు కుమార్తెలే, సారీ, లాబాను కుమార్తెలే కదా అనుకోవచ్చు. అంత లేదు. నువ్వు ఎప్పుడైతే దేవునిలోనికి మారావో నువ్వు పరాయి వాడివి అయిపోయి ఉంటావు, పరాయి దాని అయిపోయి ఉంటావు అంతే. తెలుసా? ఇదిగో ఈ మధ్య, ఇదిగో ఈడిదేమి లేదు కానీ ఏమది ఎక్కువైపోయింది. కూతురు ఏమని అంటాను, కూతుర్ని ఏమన్నా రోజులో ఉన్నారక్క. నా కూతురే కదా, నా అక్కే కదా, నా చెల్లెలే కదా, అయ్యేమి లేదు. మీ దాన్ని పెద్ద ఎక్కువైపోయింది అంటే. ఎక్కువైపోయిందంటే మీరు ఏమన్నారు, పరాయి వాళ్ళని చేసుకుంటారు. వాళ్ళే పరాయి వాళ్ళని చేసుకున్నప్పుడు నువ్వేందుకు సొంత వాళ్ళు అనుకుంటా. యాకోబు అన్నాడు, అయితే అందరి గుడారాలకు పోయి చెక్ చేయమన్నాడు. ఇప్పుడు పోయి ఎవరి గుడారాలు చెక్ చేయాలి? పని వాళ్ళ గుడారాలలో చెక్ చేయాలి. రెండోది యాకోబు గుడారంలో చెక్ చేయాలి. కూతురు గుడారాలలో చెక్ చేయొచ్చు అక్క. వీళ్ళను కూడా నమ్మటానికి లేదు, వీళ్ళ గుడారాలలో కూడా పోయి చెక్ చేయమన్నారు. చెక్ చేస్తే రాహేలు అమ్మ ఏం చేసింది తెలుసా? అవన్నీ ఒక పక్కన పెట్టి వాటి మీద కూర్చొని వాళ్ళు వచ్చి, నానొచ్చి లెయ్యమ్మ ఎతుకుతానంటే, నానా నేను కడగా ఉన్నాను లేయకూడదు అని చెప్పింది. ఎందుకు? అవి కింద ఉన్నాయి కదా, లేస్తే ఎక్కడ బయట పడతాయో. నేను కడగా ఉన్నాను లేయకూడదు అంటే ఇప్పుడు వెంటనే ఎన్నికలు అంటే బయటికి వచ్చింది కానీ వదిలిపెట్టలేదు. అందుకే దేవుడు ఎక్కువ రోజులు ఉంచడాను. ఒక వ్యక్తి పుడితేనేమో చాలా ఇబ్బందికరంగా ఉన్నాడు, రెండో వాడు పుడితేనేమో పుట్టినమ్మటే ఏం చచ్చింది. నువ్వు ఇష్టం వదిలిపెట్టవా? ఎంత ప్రేమ వచ్చినా కూడా ప్రార్థన చేయటానికి టైం లేదు. ఇంటికాడ వాళ్ళ పనికి మాలిన వ్యవహారాలు మాట్లాడటానికి బదులు టైం ఉంటుంది. మనం ఫోన్ చేసి బాగున్నావా, బోధన్నవా, యాడికి పోయొచ్చును, ఏ పెళ్ళి పోను, ఏ పేరెంట్ అనే పోను, వాళ్ళు యాడ చెప్తే నీకెందుకు, నాకు అర్థం కాల. నువ్వు ప్రార్థన చేసి వాళ్ళ జీవితాలు మార్చాలని చెప్పు. కుదురుద్దమ్మా? అసలు ఎప్పుడైనా కుదురుద్దా? మీరు అనొచ్చు ఏందన్నట్టు అంటున్నట్టు. నేను నా బంధువుల విషయంలో కూడా ఇదే నిర్ణయం తీసుకుంటాను. ఒకటే చెప్తాను, మనం మీకు జరిగింది చేశారు కదా ఆ కార్యం. చాలా మంది రానున్నారు, అవసరంలా నా దేవుని బిడ్డలే నాకన్నా. కానీ అప్పుడు దేవుని బిడ్డలని చెప్పుకుంటున్న వాళ్ళు కూడా మోసం చేస్తే ఎవరిని నమ్మాలి? ఇంకా అందుకే ఎవరిని నమ్మాలి? ఆమేన్. దేవుడే. మనందరము టైంలో నిలబడలేము, ఎందుకంటే మనకు కూడా కొన్ని ఇష్టాలు ఉంటాయి. రాహేల్లాగా అంతే కదమ్మా. మాకు రావాలనిపించింది కానీ కొన్ని పనులు ఉన్నాయి. రాహేలు కంటే ముఖ్యమైన పనులు కదా. మనం గృహదేవతలను తెచ్చుకుంది కదా, పాప మొత్తం దాచిపెట్టుకుంది కదా. ఈరోజు చెప్తున్నాను, అందుకే ఒక నమ్మకం చెప్తున్నా మీకేనండి. ఇక్కడ నయోమి రూతుకు పెట్టిన కండిషన్ ఏమిటి తెలుసా? నువ్వు అన్నీ విడిచిపెడితేనే నాతోటి రా. అత్త నీకు చిన్నప్పటి నుంచి అలవాటైనవి అత్త, నువ్వైతే చెయ్యగలవు. నాకు పుట్టుకతో నీ ఉన్నాయి, నేను విడిచిపెట్టలేను అని ఓర్ప అన్నది కాబట్టి వెళ్ళిపో అన్నది. రూతు అన్నదో, నేను విడిచిపెడతాను, అయితే రా. విడిచిపెడితేనే. ఈరోజు నువ్వు విడిచిపెట్టడానికి రెడీ అయినవా? చెప్పండి, విడిచిపెట్టడానికి రెడీ అయినవా? విడిచిపెడదాం అనుకుంటున్నాం కానీ అయ్యి మమ్మల్ని వదలట్లేదు అంటారా? మేము విడిచిపెట్టాలనుకున్నాం కానీ అయ్యి మమ్మల్ని వదలట్లేదు అంటారు. చూడండి, నిజంగా నీ ప్రియ సహోదరి సహోదరులారా, దేవునిలో నువ్వు పర్ఫెక్ట్ గా ఉంటే నీ సత్క్రియలు చూసి నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే నీ దేవుని మహిమ పరిచేటట్టు మారాలి. ఫస్ట్ లో అందరు మనలో ఎటకారం చేస్తారు, తర్వాత మన దేవుని పని మనం కరెక్ట్ గా జరిగితే వాళ్ళు ఏమంటారు తెలుసా? ఎంత బాగుందిరా అంటారు పని. కాబట్టి ఈరోజు నీకు నాకు మనందరికీ చెప్పిన ఒక చిన్న మాట ఏంటంటే, మోయాబుని విడిచి బయటికి వచ్చింది ఎవరు? నయోమి, రూతు. ఈరోజు నువ్వు కూడా రూతులాగా మారిపోవాలనుకుంటే నీ ఉన్నటువంటి ప్రాంతాన్ని విడిచిపెట్టాలి. ప్రాంతాన్ని విడిచిపెట్టమని తెలుసా? పద్ధతులు, ఆలోచనలు, అవగాహన కూడా రాకూడదు మనలోకి. అప్పుడప్పుడు చాలా మంది చాలా పద్ధతుల ప్రకారం ఉంటారు. పాపం నిజంగా నాకు అలా చూస్తే నవ్వు వస్తుంటది పాపం. అప్పుడప్పుడు చాలా ప్రార్థన, బయటికి పోతున్న ప్రార్థన, ఇంట్లో ఉన్న ప్రార్థన, అన్ని తల ప్రార్థన ఉంటారు, బాగుంటారు. కానీ ఎక్కడో ఒక మిస్టేక్ వచ్చినప్పుడు ఏమన్నా అవుద్దేమో, ఏమన్నా ఏమవుద్ది? ఇప్పుడు చెప్పండి, ఏం కదా? పాతవి గుర్తుండటం వల్ల అవుద్ది అనిపిస్తుంది. గుర్తు లేకపోతే అదే మీరు గుర్తుపెట్టుకోండి, పాతవి గుర్తుంటాయి. అప్పుడప్పుడు ఏమంటారు తెలుసా? ఎంత చేసినా ఇంట్లో మనిషి చనిపోయారు కాబట్టి కనీసం ఒక కుక్కనైనా కోడినైనా కొయ్యాలి. దాన్ని చంపడం ఇది మళ్ళీ కాడ, లేకపోతే ఏమన్నా తిరుగుతుంది. ఏడున్న వాళ్ళు తిరగటాడు. నాకు అర్థం కాదు.
వాళ్ళు చనిపోయి వాళ్ళ ప్రాంతానికి వాళ్ళు వెళ్ళిపోరు. ఏడు దానికి పోయటం ఎందుకు మళ్ళీ నీకు అర్థం కాలేదు. కొంతమంది ఏం చేస్తారు తెలుసా, కోడిగుడ్డు తెచ్చి లోపల నొక్కుతారు. కోడిగుడ్లు ఏముంది, ఆమ్లెట్ చేసుకుంటే సరిపోద్ది. ఆ బాక్స్ ఉంటుంది చూడక్క, ఆ బాక్స్ దగ్గర తెచ్చి నల్ల కోడి పిల్లంది అని ఎర్రది తెస్తే. చాలా మంది నేను ప్రార్థన చేయడానికి పోయినప్పుడు ఈ పెట్టెతో తీసుకొచ్చినప్పుడు అంటారు, పాస్టర్ గారు కానీ రాకుండా వెనక నుంచి టేయాలని చూస్తాను. నేను ఆ పిల్లని తీసుకుని పక్కన వెళ్తాను. ఏం పాస్టర్ గారు ఇలా చేశాడంటే అట్లాంటి మమ్మల్ని ఎందుకు పిలుస్తారు ప్రార్థన చేయడానికి? నిజంగా వీళ్ళు ఏమంటారంటే, మేమేం చేసామన్నా, వాళ్ళు వద్దంటే ఒప్పుకోలేదు, వద్దంటే ఒప్పుకోను వద్దని వదిలేసా. చెప్పు, ఈ పద్ధతుల ప్రకారం చేస్తే రాండి, లేకపోతే వద్దని చెప్పు. అప్పుడు ఎవరు రాకపోతే యేసు ప్రభు దగ్గర కొంతమంది వచ్చిరా. యేసు ప్రభు సమాధిలో పెట్టడానికి ఒకళ్ళైనా ఉంటారమ్మా. అరిమత్త, యేసేపు, కొందరు స్త్రీలు ఊరు లేరు. మీరు అనుకుంటారేమో మన చేపు ఏదన్నా చేయాలంటే మన అందుకేమన్నా రోతు, నీవు మృతి పొందిన చోటే. ఎందుకంటే నిన్ను ఎలా భూస్థాపితం చేస్తారు, నిన్ను ఎలా సమాధి కార్యక్రమం చేస్తారు, నేను కూడా దానికి రెడీ అయ్యే బయటకు వచ్చాను. మనం రెడీ అయింటమా? ఏమన్నా అవుద్దేమో, ఏమి వద్దు, నాకు అర్థం కాలేదు, ఏం కాదు. కాబట్టి నీతో నాతో మనందరితో చెప్పిన మాట, ఒక్క చిన్న మాట ఏంటంటే, మోయాబుకు అలవాటు పడ్డాం మనందరం. విడిచిపెట్టాలి. విడిచిపెట్టినప్పుడు ఎక్కడ కాంప్రమైజ్ కావద్దు దయచేసి, ఎక్కడ. నేను చాలా మంది ఏం చేస్తుంటే, ముఖ్యమైనదైనా బయటికి పోయాం, ముఖ్యమైనదైనా వెళ్ళకూడదు, నీ ఇంటిలోదైనా వెళ్ళకూడదు. ఎవరికి నువ్వు సమాధానం చెప్పాలి? పాస్టర్కి చెప్పాల్సిన పనిలే, నేను మీకు చెప్పాల్సిన పని లేదక్క. ఎవరికి చెప్పాలి? ఆయన ఒప్పుకుంటాడా? ఏమన్నాడు? నేను కఠినుడు అని నీకు తెలుసుగా, మరి ఎందుకు నువ్వు ఇలా చేశావు? ఆయన ఒప్పుకోడమ్మా. మీరు అనుకుంటారమ్మ, యేసు ప్రభు కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తే, పరలోకమందున్న మా తండ్రి నామ ప్రార్థన చేస్తే అస్సలు ఒప్పుకునేవాడు కాదు. అన్నీ తెలిసిన తర్వాత నువ్వు ఎతకారం చేస్తే ఏమంటాడు? మన భాషలో చెప్పాలంటే తాటది సారేస్తాడు. ఆయన అస్సలు ఒప్పుకోడు. ఎందుకంటే నిన్ను చూసి వెనకోళ్ళు మారాలి. నిజంగా నిన్న విషయంలో ఎంతో మంది ఫీల్ అవుతారని నేను ఏదేదో చేయాలనుకున్నారు. చాలా మంది అన్నారు, నాకు వచ్చి కొన్ని మాటలు చెప్పారు, ఇదొక్కటి అని. నేను ఒకటే చెప్పాను, బుద్ధి పుడితే మీరైనా ఉండండి, లేకపోతే నేనైనా ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతానని చెప్పాను. ఇంట్లో వాళ్ళకి చెప్పాను, మీరైనా ఇళ్లలో ఉన్నా, నాకు ఇంటి కూడా వద్దు, ఈ ఆస్తి కూడా వద్దు, అమ్మాయితో కూడా నీకు కూడా ఇష్టం లేదు, నువ్వు కూడా అవసరం లేదు, ఒక్కని ఇక్కడ వెళ్ళిపోతాను, కానీ దేవునికి మించి ఏది చేయటానికి రెడీగా లేనని చెప్పాను. ఎందుకయ్యా అంత తెగించడం అంటే, మనం తెగించాల్సిన సమయం వచ్చినప్పుడు తెగించాలి, తప్పదు. పులిసిన పిండి కొంచెమైనా పిండి అంతా పులిసిపోద్ది, తర్వాత ఎవరేం చేయలేరు మనం. ఓకే, అందరు తల వంచండి.